ఎస్సీఓ వాడి లెస్ మార్కెటింగ్ బడ్జెట్తో 5 lakhs పర్ మంత్ వెబ్సైట్ ట్రాఫిక్ జనరేట్ చేశారు. స్టార్టప్స్కి మార్కెటింగ్ అవసరమా? పాల్ గ్రాహం అని చెప్పి వై కాంబినేటర్ ఫౌండర్. మీకు మార్కెటింగ్ అక్కర్లా, ప్రొడక్ట్ ఉంటే చాలంటే. స్టార్టప్కి బిజినెస్కి డిఫరెన్స్ చెప్తారా? ముఖేష్ అంబానీ ఒకసారి వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టార్టప్ అని చెప్పాను, నాకు జోక్ అనిపించింది. ఒకేసారి 4-5 స్టార్టప్ స్టార్ట్ చేస్తారు అంటే ఒక ట్యాగ్ తగిలించుకుంటాడు సీరియల్ ఎంటర్ప్రెనర్. బట్ ఒకేసారి అది స్టార్టప్ చేస్తే సక్సెస్ అవ్వగలమా? ఒకటి చేస్తేనే దిక్కులేదండి, ఒకటి చేసి సక్సెస్ చేయడం. ఒక స్టార్టప్ ఫౌండర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఈగో మొత్తం కిల్ అయిపోవాలి. ఊరికే నేను ఫౌండర్ అని చెప్పుకోవడానికి చేయడం ఇలాంటివన్నీ కాదు. మీ స్టార్టప్లో స్ట్రగ్లింగ్ డేస్ ఏమైనా ఉన్నాయా? స్టార్టప్ అంతా స్ట్రగ్లింగ్ డేస్ అండి. నాకు శాలరీ కూడా వచ్చింది కదా, ఎందుకన్నా ఎక్కువ వచ్చింది కదా, ఎందుకు ఇంత చేయడం అని చూడిపోయిందా? సగం అప్పుడు ఉండింది మొత్తం. సో ఈ మధ్యకాలంలో షార్క్ ట్యాంక్ లాంటి షోస్ వచ్చిన తర్వాత నాకు ఫండింగ్ క్రేజ్ వచ్చింది. అవునండి, నిజంగా స్టార్టప్కి ఫండింగ్ అవసరమా? ఫండింగ్ కావాల్సినవి కొన్ని ఉంటాయండి, బట్ ఫండింగ్ వస్తే స్టార్ట్ చేస్తా అంటారు, అది బూత్ అండి. అండ్ ఈవెన్ షార్క్ ట్యాంక్ అనుకున్నా ఏంటి, వాళ్ళకి ప్రూఫ్ ఆఫ్ బిజినెస్ ఉంది, ఆల్రెడీ కస్టమర్స్ ఉంటే ఫండ్ చేస్తారు కానీ ఐడియా కవర్ చేయదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ తెలుగు పాడ్కాస్ట్ 3. టుడే వీ హ్యావ్ అవర్ గెస్ట్ మనోజ్ సూర్య ఇప్పుడు దాకా ₹1,00,00,000+ యాడ్ బడ్జెట్ అనేది స్పెండ్ చేశారు. తన ఎర్లియర్ కంపెనీ 2Pushలో డిజిటల్ మార్కెటింగ్ వల్ల 10,000 crores పుష్ నోటిఫికేషన్స్ వాళ్ళ కస్టమర్స్ పంపించేవాళ్ళు. సో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఎస్సీఓ వాడి లెస్ మార్కెటింగ్ బడ్జెట్తో 5 lakhs పర్ మంత్ వెబ్సైట్ ట్రాఫిక్ జనరేట్ చేశారు. సో స్టార్టప్ ఎకోసిస్టంలో మనోజ్ సూర్య ఎవ్రీవన్ నోస్. లెట్ us డిస్కస్ అబౌట్ మార్కెటింగ్ అండ్ స్టార్టప్స్ ఇన్ దిస్ పాడ్కాస్ట్. హాయ్ మనోజ్. హాయ్ చైతన్య, వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ తెలుగు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. మనోజ్, స్టార్టప్స్కి మార్కెటింగ్ అవసరమా? ఇప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ ఉందని ప్రపంచానికి ఎట్లా చెప్తాం? సో మార్కెటింగ్ ద్వారానే చెప్పాలి. సో ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఓన్లీ యాడ్స్ అనుకుంటారు. ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ కూడా మార్కెటింగే. ఇంతకుముందు నలుగురికి చెప్పి ఇంకో నలుగురికి చెప్పమని వెళ్ళినాం, ఇప్పుడేమో వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్, వైరల్ మార్కెటింగ్ ఇవన్నీ అంటున్నాం. సో ఒక ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్లేది ఏదైనా మార్కెటింగే. సో దానికి రకాలు ఉంటాయి, మార్కెటింగ్ మాత్రం ఖచ్చితంగా అవసరం. కానీ మన స్టార్టప్ ఎకోసిస్టంలో చాలామంది ఫౌండర్స్ మంచి ప్రోడక్ట్ బిల్డ్ చేస్తే సరిపోతుంది, మార్కెటింగ్ ఏముంది ఆటోమేటిక్గా అయిపోతుంది అంటారు. దట్స్ రియల్లీ ట్రూత్ ఆర్ కాదా? నా ఉద్దేశంలో అది బూత్ అండి. అంటే ఇప్పుడు స్టార్టప్ ఎకోసిస్టంలో ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పేసి వాళ్ళు ఇలా చెప్పారు, ప్రోడక్ట్ బిల్డ్ చేస్తే అది వైరల్ అయిపోయింది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాల్ గ్రాహం అని చెప్పి వై కాంబినేటర్ ఫౌండర్. ఎయిర్బిఎన్బి లాంటి చాలా $1 billion కంపెనీస్ ఆ యాక్సిలరేటర్ నుంచే వచ్చినాయి. అతనేమంటాడు, మీకు మార్కెటింగ్ అక్కర్లా, ప్రోడక్ట్ ఉంటే చాలంటాడు. కానీ నాకు అర్థం కాంది, వాళ్ళ యాక్సిలరేటర్లోనే చాలా మార్కెటింగ్ కంపెనీస్కి ఫండ్ చేశారు. ఇప్పుడు ఓపెన్ ఏఐ ఉంది, చాట్ జీపీటీ 10 lakh crores ఫండ్స్ రేజ్ చేశాడు. వాడిది యాడ్స్ ఉంటాయి, బెంగళూరు వెళ్తే బిల్ బోర్డ్స్ మీద ఉంటాయి. సో చాలా యాడ్స్ ఉంటాయి, యూట్యూబ్ మీద ఓపెన్ అయ్యే యాడ్సే కదా. అంతే కదా. ఇప్పుడు ఎయిర్బిఎన్బి మంచి ప్రోడక్ట్, వాడు యాడ్స్ రన్ చేస్తాడు, సూపర్ యాడ్స్ రన్ చేస్తుంది. సో మార్కెటింగ్ ఎందుకు అవసరం అంటే, వాళ్ళకి ఏంటి అవసరం అంత ప్రోడక్ట్ మంచిగా ఉన్నప్పుడు, అందరికీ తెలిసినప్పుడు. సో ఎంత మంచి ప్రోడక్ట్ అయినా ఇప్పుడు నేను వెళ్ళి ఫస్ట్ ఏంటి, స్టే నియర్ మీ అని కొడితే ఐబీబో రావచ్చు, ఇంకోటి రావచ్చు, బట్ ఎయిర్బిఎన్బి రావాలి ఆ టైంలో. ఎందుకంటే అట్ ద మూమెంట్ నాకు తెలిస్తే సరిపోదు అది మంచిదని చెప్పి, ఆ లింక్ కూడా నాకు వెంటనే రావాలి. సో అది మార్కెటింగే కదా. సో ఎట్ ద మూమెంట్ కూడా అది చూపించాలి. సో మార్కెటింగ్ అనేది ఇన్వెక్టబుల్ అండి, ఎలాగ చేస్తారు అన్నది డిఫరెంట్ అంతే. మనోజ్, యాడ్ స్పెండ్ చేస్తాం కదా. అవును, నేను ₹1 స్పెండ్ చేశాను. అవును. సో ఒక స్టార్టప్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో 1:3 ఈజ్ ఎ గుడ్ సాఫ్ట్వేర్ దాంట్లో అంటున్నా, సాస్లో చెప్తాను. 33%. ఇప్పుడు రూపాయి పెడితే ₹3 రావాలి అంటే ఏంటి, ఇప్పుడు సాస్లో సబ్స్క్రిప్షన్స్ అని ఉంటాయి. ఇప్పుడు నేను ₹1 పెట్టి మిమ్మల్ని ఎక్వైర్ చేసిన తర్వాత మీరు నాకు మంత్లీ ₹1 పే చేస్తున్నారు. సో మీరు మంత్లీ ₹1 2 months తర్వాత వెళ్ళిపోయారు అనుకోండి, నేను లాస్లో ఉంటా. 3 months ఉన్నారనుకోండి, నాకు ₹3 వచ్చేసినాయి, బ్రేక్ ఈవెన్ అంటాం. 4th month ఉన్నారనుకోండి, అప్పుడు నాకు ప్రాఫిటబుల్ ఉంటుంది. సాఫ్ట్వేర్లో ఏంటంటే
మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంటో రిటెన్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ బేసిస్‌లో ఉంటాయి. సో, 1:3 అనమాట. క్యాక్ టు ఎల్‌టివి అంటాము. కస్టమర్ అక్విజిషన్ రూపాయి పడితే, వాళ్ళ దగ్గర నుంచి నాకు వాడు నా దగ్గర 12 మంత్స్ ఉంటే అట్‌లీస్ట్ 3 టైమ్స్ రావాలి. రూపాయి పడితే రూ. 3 రావాలి. అప్పుడు నాకు ప్రాఫిటబుల్ అని చెప్పి లెక్కేసుకుంటాను. ఓకే. సో, టిపికల్‌గా మీరు పనిచేస్తున్న స్టార్టప్స్‌లో హ్మ్. వాటిల్లో యావరేజ్ కస్టమర్ ఎంతకాలం ఉండేవాడండి? ఆహ్, ఇప్పుడు ట్రూ పుష్‌లో అనుకోండి. నో. నో. అపార్ట్ ఫ్రమ్ ట్రూపుష్ మీకు తెలిసిన అదర్ స్టార్టప్స్ ఉన్నాయి కదా! అవునండి. సో, దానిలో కస్టమర్ ఎంతకాలం ఉంటున్నాడు యావరేజ్‌గా? ఎస్పెషల్లీ సాస్ ప్రొడక్ట్స్‌లో. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇప్పుడు 10 స్టార్టప్స్ ఉంటే 6, 7 స్టార్టప్స్‌కి అసలు అది కస్టమర్‌ని తెచ్చుకోవడం తెలియట్లేదు. ఇప్పుడు మీరు రిటెన్షన్ గురించి అడుగుతున్నారు. నేను అక్విజిషన్. అసలు అక్విజిషన్ గురించి. అక్విజిషనే చాలా పెద్ద ప్రాబ్లమ్‌లో ఉంది. సో, ఔట్ ఆఫ్ 10 స్టార్టప్స్ నాకు తెలిసి ఒక 6 స్టార్టప్స్‌కి ఎట్లా తెచ్చుకోవాలో తెలీదు. అంటే ఏదో కష్టపడతారు గానీ, వాళ్ళకున్న పొటెన్షియల్‌లో తెచ్చుకోరు. మిగతా 4లో ఒక 2, 3 కంపెనీస్ మేబీ ఒక 4-6 మంత్స్ ఉంటారేమో. మిగిలిన 1, 2 కంపెనీస్ రిటెన్షన్ మీద బాగా వర్క్ జేయడం, వాళ్ళ ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ బావుండడం, పొజిషనింగ్ బావుండడం గానీ, సర్వీస్ బావుండడం గానీ వల్ల వాళ్ళకి గ్రోత్ ఎక్కువుంటుంది. ప్రాఫిటబిలిటీ గూడా ఎక్కువుంటుంది. ఒక స్టార్టప్ సక్సెస్ ఎలా మనం కాలిక్యులేట్ చేయాలి? ఓన్లీ సేల్ మీద కాలిక్యులేట్ చేస్తామా? లేదంటే కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? ఫ్రీ కస్టమర్స్, పెయిడ్ కస్టమర్స్. సో, మెట్రిక్స్ ఏంటి చెప్పండి? ఇ ఇప్పుడు స్టార్టప్ అయినా, బిజినెస్ అయినా మనం ఏ పేరు పెట్టినా మనకేంటండి ప్రాఫిట్ గావాలి. అంతే. ఇప్పుడు ఆహ్, బయటన ఆళ్ళు ఉద్యోగం చేసుకుంటే రూ. 1,00,000 వచ్చిందండి. మినిమమ్ అంతైనా రావాలి గదా! అంటే ఇప్పుడు రాక్కర్లా. 3 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత పొటెన్షియల్ అయితే ఉండాలి. రావాలి. ఏదో టైంలో పొటెన్షియల్ ఉంది అంటే వెయిట్ చేసినా పర్లా. ఆ వెయిట్ పీరియడ్‌లో ఇప్పుడు 1,00,000 వస్తుంది. బట్ ఒక 3 ఇయర్స్ ఆగితే 10,00,000 రావచ్చు. నా 20. పాయింట్ ఆఫ్ వ్యూలో సాలరీ 1 అయితే ఆ! బిజినెస్ 2x, 3x రావాలి. ఎందుకంటే ఆఫ్టర్ 6 తర్వాత జాబ్‌లో ఇంటికెళ్ళి అవును. పడుకోవచ్చు. అవును. ఇక్కడ పడుకుండా ఉండదు కదా! అవును. అవును. సో, అవును. నో సండే రైట్? అవును. అంటే సర్విస్ బిజినెస్‌లో పాసిబుల్ అండి ఇది. ఆహా! 3 టైమ్స్ తెచ్చుకోవడం ఫ్యూ మంత్స్‌లో వస్తది. ఆహా! బట్ ప్రొడక్ట్ కంపెనీస్‌లో అట్లా రాదు. ఎందుకంటే నేనన్నట్టు సబ్స్క్రిప్షన్ మోడల్‌లో ఉంటది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ చూస్తే ఇప్పుడు జీరా చూసారనుకోండి. పర్ సీట్ $10 అంటాడు స్టార్టింగ్‌లో. తర్వాత 20 అంటాడు. ఆ 20 అంటే 1,200 మనిషికి పే చేస్తే ఆడికేం వస్తది? కాకపోతే వాల్యూమ్ ఎక్కువుంది కాబట్టి. వాల్యూమ్‌లో వర్కౌట్ అవుతుంది. లాక్స్ ఆఫ్ పీపుల్ పే చేస్తున్నారు కాబట్టి వర్కౌట్ అవుద్ది. సో, ఆ పొటెన్షియల్ ఉంది ప్రొడక్ట్‌కి. ఆ ప్రూఫ్ ఉంది. అంటే నేనిలా బిల్డ్ చేస్తున్నాను అనగానే కనీసం కొంతమందైనా అడగాలి. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు అని అడిగితే, ఓకే. ఇది ఒక పెయిన్ పాయింట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అని నాకు తెలుస్తది. సరే ఇప్పుడు 10 మందొస్తే వచ్చే నెల 20 మంది రావచ్చు. వచ్చే నెల ఇట్లా కాంపౌండింగ్‌లో ఒక సంవత్సరంలో ఫ్యూ థౌసండ్ రావచ్చు అనో నమ్మకం ఉంటే అప్పుడు అది డిఫరెంట్ అండి. అది కాంపౌండింగ్‌లో మనకు తెలీదు. 2, 3 ఇయర్స్‌లో చాలా ప్రాఫిట్స్ ఒస్తాయి. మనోజ్ ఇంకొకటి నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నా. హ్మ్. ఒక ఫ్రూట్ బౌల్ అంతా స్టార్టప్ అంటున్నారు. అవును. ఒక హెచ్ఆర్ రిక్రూట్మెంట్ కంపెనీ స్టార్టప్ అంటున్నారు. అవును. ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కూడా స్టార్టప్ అంటున్నారు. అవునండి. బట్ స్టార్టప్‌కి, బిజినెస్‌కి డిఫరెన్స్ చెప్తారా? యాహ్! బిజినెస్ అంటే ప్రపోర్షనల్‌గా ఉంటదండి. ఇప్పుడు రూపాయి పడితే రూ. 3 రావచ్చు, రూ. 5 రావచ్చు. బట్ పోనీ రూ. 10 రావచ్చు. బట్ ఒక క్యాప్ ఉంటది. దాని తర్వాత గ్రో అవ్వదు. గ్రో అవ్వదు. స్టార్టప్ ఏంటంటే ఆహ్, స్కేల్ ఉంటది. స్కేల్ ఉంటది. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేస్తే ఒకడు కొనొచ్చు, 10,000 మంది కొనొచ్చు, 1,00,000 మంది కొనొచ్చు, 1,00,00,000 మంది కొనొచ్చు. అంతే. అది స్టార్టప్ అండి. ఓన్లీ క్లౌడ్ బిల్ కడతాం అంతే. అంతే. ఒక ప్రొడక్ట్‌ని మీరు మార్చకూడదు. అంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు గానీ, ఒక ప్రొడక్ట్‌ని 1,00,000 మందిగా కొనగలిగితే ఆడు రూ. 10 ఇచ్చినా మీకు రూ. 10 కాదు $10 ఇచ్చినా మీకు చాలా ప్రాఫిట్స్ ఒస్తాయి గదా! సో, ఆ స్కేల్ ఉంటే స్టార్టప్ అండి. లేకపోతే కాదు. ముఖేష్ అంబానీ ఓసారి 1,50,000 వి ఆర్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టార్టప్ అని జెప్పి అన్నాడు. నాకు జోక్ అనిపించింది. 1,50,000 అంటే నువ్వు స్టార్టప్ ఏంటి అసల? ఫ్లిప్‌కార్ట్ ఆల్సో దే విల్ సే దే ఆర్ స్టార్టప్. అంతే. అదే. అంటే రిలేటబిలిటీ కోసం జెప్తారు ఆళ్ళు. దే గ్రోన్ వే దే బియాండ్ ఆర్ థట్. నెక్స్ట్ లెవెల్ కదా! దే వాంట్ అవును. నెక్స్ట్ లెవెల్ అవును. రైట్. మనోజ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆ! చాలామంది ఫౌండర్స్ నేను చూస్తున్నాను. అవును. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే హలో ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేస్తారు. అవును. వాళ్ళ స్టార్టప్ గురించి జర్నీ చెప్తానే ఉంటారు. ఎప్పుడూ సాడ్ స్టోరీస్ బాధలే చెప్తారు. అవును. బట్ రియల్ బిజినెస్ ఆ! ఇన్‌స్టాగ్రామ్ లైక్స్, ఫాలోవర్స్‌లో ఉంటుందా? లైక్ హౌ యూ మెజర్ ఒక బిజినెస్ సక్సెస్‌ని ఎలా మెజర్ చేస్తాం మనం? ఇప్పుడు మార్కెటింగ్‌లో అండి ఆహ్, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేస్తే తప్పులేదు. కాకపోతే
వాళ్ళు ట్రాక్ చేసుకోవాలి. లైక్స్, షేర్స్ ట్రాక్ చేయడం కాదు. ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ ఎక్కువైంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే అదే వర్క్ అవుద్ది. ఇప్పుడు నా రోజంతా బాగుంది అని చెప్పాననుకోండి, సరే మంచిదే ఎళ్ళిపో అంటారు. ఆ! పొద్దున్న బయటకొస్తుంటే కింద పడ్డా అంటే, అయ్యో! ఏమైందని అడుగుతారు. టైం తీసుకుంటారు అడగడానికి. అవునవును. అట్లీస్ట్ ఓకే. సో, అటెన్షన్ గ్రాబింగ్. అంతే సాడ్ స్టోరీ లేకపోతే ఎమోషనల్ స్టోరీ చెప్తే గానీ, ఇది ఎంటర్‌టైన్‌మెంట్ అండి బేసిక్‌గా. ఇన్‌స్టాగ్రామ్ అన్నది ఎంత ఎయితర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. సో, మీరు వర్క్ చేసిన స్టార్టప్స్‌లో ఆ! అంటే మీకు తెలిసిన స్టార్టప్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ వల్ల గ్రోయిన స్టార్టప్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు లూమ్స్ అండ్ టాజిల్స్ అని ఒక పాత కొలీగ్స్ ఇప్పుడు వాళ్ళకి 1,00,000, 2,00,000 మధ్యలో ఎక్కడో ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి రీల్‌కి ఆళ్ళకి ఎంత ఎంత సేల్స్ వస్తున్నాయి ఆళ్ళకి తెలుసు. ఏ సీజన్‌లో ఎంత వస్తున్నాయి ఆళ్ళకి తెలుసు. సో, అదొక రీల్ గాదు. వాళ్ళకి డేటా పాయింట్ జూసుకుంటారు. ఓకే. సో, ఖచ్చితంగా సేల్స్ వస్తున్నాయంటే ఆళ్ళ డిమాండ్ బట్టి, దీన్ని బట్టి మళ్ళీ అలాంటి కాంటెంటే మళ్ళీ జేయడం అట్లా జేస్తారు. సో, ఆ ట్రాకింగ్ ఉన్నంత వరకు పర్వాలేదండి. లేనప్పుడే ఈ గోలంతా. మనోజ్, చాలామంది స్టార్టప్ ఫౌండర్స్ హైదరాబాద్ ఎకోసిస్టమ్‌లో ఏ ఈవెంట్ జరిగినా ఈవెంట్‌కి అటెండ్ అవుతారు. ఓకే. కొంతమంది ఫౌండర్స్ స్పెసిఫిక్ ఈవెంట్స్ అటెండ్ అవుతా ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్‌లో బ్రాండ్ బిల్డింగ్, లీడ్ జనరేషన్ ఫోకస్ చేస్తూ ఉంటారు. అవును. సో, ఇద్దరిలో ఎవళ్ళు ఎక్కువ లీడ్స్ కానీ, బిజినెస్ కానీ వచ్చే ట్రాక్షన్స్ ఉంటాయి? ఒక ఫౌండర్‌గా మీరు సజెషన్ చెప్పండి. అది డిపెండ్స్ అండి. ఇప్పుడు ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా నా టార్గెట్ ఆడియన్స్ ఉన్నారనుకోండి. ఓకే. అప్పుడు మేక్ సెన్స్. ఇప్పుడు ఓకే. మేము ఈవెంట్స్‌కెళ్తాం. కాకపోతే మాకు ఆ టార్గెట్ ఆడియన్స్ ఉంటారని తెలిస్తేనే ఎళ్తాం. లేకపోతే ఎళ్ళనిప్పుడు. స్టార్టింగ్‌లో ఏంటంటే ఇయన్నీ తెలీవు కాబట్టి ఎవరేది పెట్టినా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదా! అని ఎళ్ళిపోతాం. బేసిక్‌గా ఆళ్ళు ఒక గంటలో చెప్పేది మనకేం ఎక్కదు. ఎక్కినా మనకు రిలవెన్స్ ఉండదండి. సో, ఎళ్తే ఓకే. య ఇప్పుడు ఫౌండర్ జర్నీ లోన్‌లీగా ఉంటది. సో, మిగతా ఫౌండర్స్‌ని కలవడానికి ఎళ్తే పర్లేదు గానీ, ఆ ఈవెంట్స్‌కి అడిక్ట్ అవ్వకూడదు. మన పని మనం చేసుకుంటా ఉండాలి. అప్పుడప్పుడు ఎళ్తే ఓకే. స్టార్టింగ్‌లో. ఒకసారి కొంతమంది ఫౌండర్స్ ఫ్రెండ్స్ అయిన తర్వాత బ మానేస్తే బెటరేమో అని నా ఉద్దేశం. ఆన్‌లైన్ అయినా వాట్ అంతే యువర్ అండి. ఎక్స్‌పీరియన్స్? నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు మీకు తెలిసిందే. 2013, 14లో స్టార్టప్ కమ్యూనిటీ ఒకటి నేను స్టార్ట్ చేశాను. 25,000 పీపుల్ గ్రో అయిందది. సో, నాకు రూ. 10 డబ్బులు రాలా దాని నుంచి. కాకపోతే వచ్చిందేంటంటే కనెక్షన్స్ అండ్ నెట్వర్క్. ఓకే. ఇప్పుడు నేను కరెంట్ ఫౌండర్ నా ఫ్రెండ్. 10 ఏళ్ల క్రితం ఈవెంట్‌లో కలిసినోడు. ఇన్వెస్టర్ 10 ఏళ్ల క్రితం కలిసినోళ్ళు. గుడ్. అప్పుడు కలిసి ఏదో ఉపయోగపడుతదని కలవలా. రిలేషన్స్. ఫ్రెండ్స్ అయ్యాం అంతే. యూ బిల్డ్ రిలేషన్స్. వి బిల్డ్ రిలేషన్స్. ఇప్పుడు స్టార్టప్ ఎకోసిస్టమ్ అన్నాక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ లాగండి. ఇంకా అది ఒక 10, 20 ఇయర్స్ ఇదిలాగా. మీరు ఫౌండర్ అయినా కాకపోయినా మీరు స్టార్టప్స్‌లో మోస్ట్‌లీ ఉండిపోతారు. సో, ఎకోసిస్టమ్‌లో ఫ్రెండ్స్ ఉండడం మంచిది. బట్ దానికి అడిక్ట్ అవ్వకూడదు. ఒక స్టార్టప్‌కి మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ గ్రోత్ మెట్రిక్స్ చెప్పరా నాకు? గ్రోత్ మెట్రిక్సా? ఆహ్, ఫస్ట్ నేను చెప్పినట్టు క్యాక్ టు ఎల్‌టివి అండి. రూపాయి పెడితే రూ. 3 వస్తుందా లేదా అన్నది. ఇప్పుడు జనాలు ఎక్కడ కన్‌ఫ్యూజ్ అయితారంటే రాండమ్‌గా చేసేస్తా ఉంటారు. ఇప్పుడు యాడ్స్ రన్ చేస్తారు. నాకు 1,00,000 వ్యూస్ వచ్చినాయి, 10,00,000 వ్యూస్ వచ్చినాయి దీని మీద అంటారు. బాబు నువ్వు దాన్ని బ్రాండింగ్ చేస్తున్నా పీపుల్ విల్ రిమెంబర్ అంటారు. బ్రాండ్ రీచ్. బ్రాండ్ రీచ్ అంటారు. బ్రాండ్ రీచ్ అంటారు. నువ్వు స్టార్టప్ నీకు బ్రాండ్ రీచ్ ఏంటి? నువ్వు రూపాయి పెడితే రూ. 3 రావాలి అంతే. నీకు ఇప్పుడు సేల్స్ కన్వర్షన్ పెట్టుకోవాలి ఎప్పుడైనా. బ్రాండ్ రీచ్ అంటే ఇప్పుడు మనది చిన్న స్టార్టప్. ఇప్పుడు కోకో కోలా ఖర్చు పెట్టిందనుకోండి బ్రాండింగు. ఏ ఊరెళ్ళినా, ఏ వీధిలోకెళ్ళినా ఎక్కడో చోట నాకు కోకో కోలా కనిపిస్తది. బ్రాండ్ రీకాల్ అని ఉంటది. ఎందుకు? వాడు పెప్సీని కొట్టాలి. అక్కడ ఓకే. ఆహ్, బట్ ఆహ్, చిన్న స్టార్టప్స్ అన్నప్పుడు మనం ఎప్పుడు సేల్స్ మీదే ఉండాలి. సో, ప్రతి మంత్ ఎంత ఖర్చు పెడుతున్నాం? ఎంత సేల్స్ వస్తున్నాయి? ఇప్పుడు పెట్టిన దానికి, వచ్చిన దానికి లేకపోతే మనం చూసుకోవాల్సిందేంటంటే ఆహ్, కరెక్ట్ మెసేజింగ్ యాడ్స్‌లో ఉందా లేదా? లేకపోతే కరెక్ట్ ఆడియన్స్‌ని ట్రాక్ చేస్తున్నామా లేదా? సో, ఫన్నెల్ అంటాం గదా! ఎంతమంది వ్యూస్ చేశారు? వ్యూ చేసిన తర్వాత ఎంతమంది యాక్షన్ తీసుకున్నారు? మేబీ రీల్ అయితే ఎవరు క్లిక్ చేశారా? షేర్ చేశారా? ఎస్‌ఈఓ అనుకోండి పేజ్ వ్యూస్. దెన్ లీడ్స్ అంటాం. ఎంతమంది మనకి ఆళ్ళ ఫోను నంబర్ గాని, మెయిల్ గాని ఇచ్చి మమ్మల్ని కాల్ చేయండి, ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఇవ్వడం. సాస్ అనుకోండి ఎంతమంది సైన్ అప్ అయ్యారు. దెన్ ఎంతమంది పే చేశారు. ఈ ఫనల్‌లో ఎక్కడ డ్రాప్ రేట్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఎక్కువ మంది చూస్తున్నారు బట్ ఎంగేజ్ అవ్వట్ల.
సో మేబీ మీకు ట్రాఫిక్ తెచ్చుకోవడం తెలుసు కానీ మంచి కాంటెంట్ లేదేమో. కన్వర్ట్ కావట్లేదు. కన్వర్ట్ కావట్లే. సో కాంటెంట్ మంచిది పెట్టుకోవాలి. కాంటెంట్ ఉంది కానీ సైన్ అప్ అవ్వట్ల. అంటే మీరు ఎంటర్‌టైనింగ్ గాని, ఇన్ఫర్మేషన్ గాని ఇస్తున్నారు కానీ వాళ్ళు మీరు ప్రొడక్ట్ రిలవెన్స్ లేదేమో. ఆడియన్స్ కాదు. సైన్ అప్ అయ్యారు. అయిన తర్వాత ఆళ్ళు పే చేయట్లా. మేబీ ఆళ్ళకి కావాల్సింది మీ ఫీచర్స్ ఏమో లేవేమో. సో ఎలాగో డీటెయిల్స్ ఉన్నాయి కదా! రీచ్ ఔట్ అయ్యి ఎందుకు పే చేయట్లేదు? మీకేమన్నా ఫీచర్ కావాలా అడిగి బిల్డ్ చేసి యూ కెన్ మేక్ దెమ్ పే క్లయింట్స్ అనమాట. ఈ ఫనల్ ఆప్టిమైజేషన్ అంటాం. సో ఈ ఫనల్ క్లారిటీ ఫస్ట్ డే నుంచే ఉండాలి. రాకపోయినా పర్లా. బట్ రావట్లేదా అని క్లారిటీ ఉండాలి. లేకపోతే ఎట్లా ఉంటదంటే 6 నెలలు ఏదో చేసినట్టు ఉంటాం. కానీ ఏం కాదు. చెప్పడం మాత్రం బ్రాండింగ్ చేస్తున్నాం. అంటే మనకు చెప్పుకోవడానికి బ్రాండింగ్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పుకుంటారు గానీ అక్కడ ఏం జరగదు. మనోజ్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇన్ హైదరాబాద్? ఆహ్, ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా చిన్నదండి. చాలా సక్సెస్‌ఫుల్ కంపెనీస్ ఉన్నాయి. ప్రాఫిటబుల్ ఉన్నాయి. పెద్దయి ఉన్నాయి. కొన్ని ఐపీఓ వెళ్ళినయి ఉన్నాయి. బట్ ఈవెన్ నౌ కంపేర్ టు బెంగుళూరు గానీ, ఢిల్లీ గానీ చూస్తే ఈవెన్ చెన్నై చూస్తే చిన్నదే అని చెప్తా. సో అంటే యాస్ లాంగ్ యాజ్ మీకు పని చేసేవాళ్ళు దే నో వాట్ దే ఆర్ డూయింగ్. అంటే ఇప్పుడు మీ సీటీఓతో వర్క్ చేస్తుంటే యూ షుడ్ బి స్ట్రాంగ్ అండి. అంటే ఆహ్, కొంచెం గ్లోబల్ మైండ్ సెట్ ఉండాలి. అంటే మనం సాఫ్ట్‌వేర్ చేసి ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్. నా ఒపీనియన్ చెప్పనా? నా ఫ్రాంక్ చెప్పండి. ఒపీనియన్. చెప్పండి. హైదరాబాద్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఈజ్ లైక్ మనం ఒకటే చూస్తారు మన ఇన్వెస్టర్స్. హ్మ్. సో నాకు ₹2 ఇంట్రెస్ట్ వచ్చిందా? ₹3 ఇంట్రెస్ట్ వచ్చిందా? ₹5 ఇంట్రెస్ట్ వచ్చిందా? ఆ! దట్స్ వాట్ మై ఒపీనియన్. మైట్ బి నాది రైట్ ఓకే. అవ్వచ్చు, రాంగ్ ఓకే. అవ్వచ్చు. హ్మ్. హ్మ్. సో మైట్ బి అంటే ఓ టైంలో ఉండేదేమో. ఇప్పుడు మారింది అనుకుంటున్నా. ఇప్పుడు వీసీ మింట్ అని వచ్చింది. అతనే చాలా పెద్ద కంపెనీ ఆదిత్య ఒక 1000 క్రోర్‌కి వాళ్ళ కంపెనీ అమ్మారు. అండ్ చానాళ్ళ నుంచి స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఉన్నారండి. ఏంటంటే మిగతా సిటీస్‌కి కంపేర్ చేస్తే చాలా తక్కువ. చాలా తక్కువ. అవును. యాహ్! యాహ్! సో అయితే మన హైదరాబాద్‌లో కూడా స్టార్టప్ ఎకోసిస్టమ్ గ్రో కావాలి ఇంకా చాలా. అంతే. యాహ్! యాహ్! ఓకే మ్యామ్. మనోజ్, నాకు ఒక బాధించే క్వశ్చన్ ఏంటంటే, ఇండియాలోనే వేరే వేరే సిటీస్‌లో బెంగుళూరు గానీ, ముంబై గానీ, చైనా గానీ, హ్మ్. యూఎస్ గానీ, ఏ స్టార్టప్స్ సూపర్ డూపర్ వస్తున్నాయి. అవును. ఇక్కడ మన యూత్ హ్మ్. స్విగ్గీ బాయ్ కింద, హ్మ్. మన స్టార్టప్స్ ఏం చేస్తున్నాయంటే మన యూత్‌ని హ్మ్. ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ కిందో, హ్మ్. హ్మ్. జెప్టో డెలివరీ బాయ్ కిందో, హ్మ్. ర్యాపిడో కిందో, హ్మ్. లేదంటే మనకొచ్చే స్టార్టప్స్ మొత్తం ఏమొస్తున్నాయి? ఫుడ్ డెలివరీ స్టార్టప్స్, హ్మ్. లేకపోతే ఫ్యాన్సీ కేక్స్ అమ్మే స్టార్టప్స్ హుహు. ఇవే వస్తున్నాయి. కానీ టెక్నాలజీ ప్రొడక్ట్స్ లైక్ యాంథ్రోపిక్, అల్టిమేట్. అవును. అవును. సో యూఎస్ గవర్నమెంట్ వారికే యాంథ్రోపిక్ వాడుతుంది. అవును. అవునా అవును. కదా? క్లౌడ్ అదే చాట్ జీపీటీ. హ్మ్. మనకి ఎందుకు రావట్లేదు? వేర్ వి ఆర్ లాగింగ్. అంటే ఇది ఆన్సర్ చేయడానికి నేను క్వాలిఫైడో కాదో తెలీదు. బట్ నా ఒపీనియన్ చెప్తా. ఇప్పుడు ఒకటి చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఇప్పుడు కృత్రిమ ఏఐ అని చెప్పి ఇండియన్ లాంగ్వేజెస్‌కి సాల్వ్ చేస్తుంది ఏఐ బేస్డ్. ఆహ్, సర్వం ఏఐ అని చెప్పి ఉంది. రివరీ అని ఉంది. ఇయన్నీ వాళ్ళ ఏఐ బాట్స్ వింటే మనిషి మాట్లాడుతున్నాడా, స్క్వేర్ యార్డ్స్ అని ఒకటుంది కంపెనీ. మనిషి మాట్లాడుతున్నాడా లేకపోతే బాట్ మాట్లాడుతుందా అర్థం కాదనమాట. అంత బావుంటది. సో, మనకేంటంటే ఒకటి గ్లోబల్‌గా ఎళ్ళాలా? లేకపోతే ఇండియన్ ప్రాబ్లమ్సే చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకే 100,00,00,000 పైన ఇది గదా! పాపులేషన్ ఉంది. పాపులేషన్. చాలా చాలా ఎక్కువ దాటిపోయింది. ఉన్నారు. చాలా ఎక్కువుంది మన ఇప్పుడు. తెలుగు వాళ్ళే 12 కోట్ల మంది ప్లస్ ఉన్నారు. సో, మన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలి. ఈ బయటోళ్ళకి ఆళ్ళకి మన భాషే అర్థం కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే మనకి తెలుగులో డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మలయాళంలో వాళ్ళకో జోక్ ఉంటదనమాట. అంటే మలయాళం వేరే వేరే లొకేషన్స్ నుంచి వస్తే మధ్యలో ట్రాన్స్‌లేటర్ ఉండాలని జెప్పి. అంతా యాక్సెంట్ డిఫరెన్స్ ఉంటది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయాలి. సో, మేబీ నాకొకటేమనిపిస్తుందంటే ఇండియాలో సాల్వ్ చేసే కంపెనీస్ వస్తున్నాయి. ఎందుకు గ్లోబల్‌వి రాలేదు అన్నది నాకు తెలీదు. అండ్ రీసెంట్‌గా గూడా ఒక డిస్ పెద్ద గ్రూప్ అంటే పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్న గ్రూప్‌లో చూస్తే వాళ్ళు కూడా ఇదే అన్నమాట. ఓకే. మనకి రావాలి ఇంకా ఏఐ బేస్డ్ ఇంకా రాలేదు. అంటే ఏఐ వ్రాపర్స్ వచ్చాయి గానీ ఎల్ఎల్ఎమ్స్ చేసే లైక్ ఓపెన్ ఏఐ లాంటి అంటే అంథ్రోపిక్ వై లాంటివి అంటే రాలేదు. ఇన్నోవేషను హ్మ్. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఇన్నోవేషన్ మనకెందుకు రావట్లేదు? మన స్టార్టప్స్ టు బి ఆ! ఫ్రాంక్ ఇఫ్ యూ టాక్ వెరీ ఫ్రాంక్లీ, హ్మ్. హైదరాబాద్ స్టార్టప్ ఎకోసిస్టమ్ చూసినా హ్మ్. సరే అంతా కాపీ స్టార్టప్సే కదా! డోంట్ ఇఫ్ యూ అగ్రీ అండి. ఇప్పుడు తక్కువున్నాయి. మంచిగున్నాయి గానీ నేను తక్కువున్నాయి. సో మనోజ్, మెంటర్స్ హ్మ్. చాలా ఇంపార్టెంట్ కదా స్టార్టప్‌లో.
రైట్ కైండ్ ఆఫ్ మెంటర్స్ అండి. రైట్ మెంటర్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి? ఇప్పుడు ఆహ్, నేను నా స్టార్టప్ చేసినప్పుడు మెంటర్స్‌ని ఎవాల్యుయేట్ చేసుకునేవాడినండి. ఓకే. ఇప్పుడు ఒక మైండ్ సెట్ ఏంటంటే, నాకు ఎవరు చెప్పినా పర్లేదు, ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఇప్పుడు జస్ట్ బికాజ్ ఒకళ్ళకి 20, 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆపరేషన్స్‌లో ఉన్నాయనుకోండి, ఆళ్ళకి మార్కెటింగ్ గురించి తెలియాలని లేదు, ఇన్వెస్ట్‌మెంట్ గురించి తెలియాలని లేదు. ఇప్పుడేమైందంటే, ఇప్పుడని కాదు, ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తున్నా. దేర్ ఆర్ సర్టెన్ కొంతమందున్నారు. ఆళ్ళు పెద్ద పెద్ద కంపెనీలో పెద్ద పెద్ద పోస్ట్‌లో ఉన్నారు కరెక్టే. బట్ ఆళ్ళు స్టార్టప్ జేయలా, ఫండ్ రైజ్ జేయలా. వాళ్ళు ఓన్ అంటే కంపెనీ మనీ యూజ్ చేసి టీమ్ బిల్డ్ చేయడం వేరు. వాళ్ళకోళ్ళు బిల్డ్ చేయడం వేరు. వాళ్ళకాళ్ళు ప్రొడక్ట్ స్టార్ట్ చేసి గ్రో చేయడం వేరు. ఇప్పుడు ఫౌండర్స్‌కేంటంటే ఫాల్ బ్యాక్ ప్లాన్ ఉండదు. కింద పడితే మొహం పగిలిద్ది. పెద్ద కంపెనీలో ఏంటంటే ఓకే. ఇట్స్ ఎ ఫెయిల్డ్ ప్రాజెక్ట్. ఇట్స్ ఓకే. వి ఆర్ ఇన్నోవేటింగ్. విల్ గో అని చెప్పి వెళ్ళిపోతారు నెక్స్ట్ దానికి వాళ్ళకి. వెళ్ళిపోతారు. అది అది వేరండి. క్వెషన్ ఉన్నప్పుడు వేరు. క్వెషన్ లేనప్పుడు వేరు. సో, చూజ్ చేసుకున్నప్పుడు నేను ఎలా చూజ్ చేసుకొని ఎవరైనా చూజ్ చేసుకోవాలంటే, ఒకటి సేమ్ ఇండస్ట్రీలో ఉండాలండి ఫౌండరు. వాళ్ళు కూడా ఏదో చేసుండాలి. ఇప్పుడు నాకన్నా కనీసం 10 టైమ్సో, 20 టైమ్సో బెటర్‌గా ఉంటే, అది సేమ్ ఫీల్డ్‌లో ఉంటే ఎళ్లి నేను అడగాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇండివిడ్యువల్ ఆపరేటర్ బేస్డ్ అంటాను. అంటే నాకు మార్కెటింగ్‌లో తెలియట్లే. ఎళ్లి మార్కెటింగ్ వోళ్ళని అడగాలి. ఆహ్, ల హైరింగ్‌లో ఏదో ఇష్యూస్ ఉంది. ఆల్రెడీ హైర్ చేసిన ఫౌండర్స్ ఉంటారు గదా! సో, వాళ్ళనెళ్లి అడగాలి. అట్లా గాని రిలవెన్స్ ఉండాలి. రిలవెన్స్ ఉండాలి. ఆ! రిలవెన్స్ లేనప్పుడు అది బూతండి. జస్ట్ ఒక అంటే 25 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉందని చాలా అర్థం మంది లేదది. లింక్డ్ఇన్‌లో మెంటరింగ్, మెంటర్ అని పెడతారు కదా! అవును. సో, అదే దట్స్ వాట్ యూ షుడ్ చూజ్ ద రైట్ మెంటర్. అంతే. సో, మెంటరింగ్ రాంగ్ చేస్తే మనం ఇబ్బంది కూడా పడొచ్చు. ఇది ప్రతి సిటీలో ఇదో పెద్ద బూతండి. అట్‌లీస్ట్ 20, 30% పీపుల్ ఉంటారు. ఆళ్ళు చేసేదేముండదు గానీ, మేమొచ్చి ఏదో చేస్తాం అంటారు. అండ్ అంటే మొహం మీద ఆళ్ళకెవరు చెప్పరు. సో, వాళ్ళకి తెలీదు గానీ, వెనక్కొచ్చి తిట్టుకునేవాళ్ళు బోలెడు మంది. ఇది ఫ్యాక్ట్ అది. ఇంకోటి సూర్య, నాకు కొంతమంది ఉంటారు. ఒకేసారి 4, 5 స్టార్టప్ స్టార్ట్ చేస్తారు. హ్మ్. అంటే ఒక ట్యాగ్ తగిలించుకుంటాడు. సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్. ఆ! బట్ ఒకేసారి 5 స్టార్టప్స్ చేస్తే సక్సెస్ అవ్వగలమా? ఒకటి చేస్తేనే దిక్కులేదండి. ఒకటి చేసి సక్సెస్ జేయడానికి 4, 5 ఇయర్స్ పట్టిద్ది. ఒకేసారి 4, 5 అంటే ఇప్పుడు ఆళ్ళు టాటానో, బిర్లానో అలాంటోళ్ళైతే ఆళ్ళు ఆళ్ళు కూర్చోరు గదా! ఎవరో ఎకోసిస్టమ్ ఆ! ఉంటుంది. టీమ్ ఉంటారు. టీమ్ ఉంటారు. వాళ్ళు సీఈఓని హైర్ చేసుకుంటారు. అలా ఓకే. అట్లా తప్పితే బట్ ఒకసారి రతన్ టాటా టీ హబ్‌కొచ్చారు. ఇలాగే క్వెషన్ అడిగారు. మీకు 400 కంపెనీస్ ఉన్నాయి గదా! ఆహ్, నేను 2 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఏం చేయాలి అని. చేయొద్దన్నాడాయన. ఎందుకన్నాడంటే, నా దగ్గర డబ్బులున్నాయి బాసు నీ దగ్గర లేవు. అంటే నేను సింప్లిఫై చేసి అంతే చెప్తున్నా. క్లియర్ అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ మనీ, పైసా. అంతే. కొత్త స్టార్టప్ అయితే నువ్వు ఒకటే ఫోకస్ చేయి. గ్రో చేయి. పెద్దది చేసిన తర్వాత రెండోది చూసుకో అని చెప్పన్నాడాయన. ఓకే. ఇప్పుడు హైదరాబాద్‌లో చాలా స్టార్టప్స్ ఉన్నాయి కదా! స్టార్టప్స్ కనెక్ట్ అవ్వటానికి మంచి ప్లాట్‌ఫార్మ్స్ కానీ, ఎకోసిస్టమ్స్ ఏమున్నాయి? ఇప్పుడు స్టార్టప్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ మీరు నేను పార్ట్ చేసాం. ఆఫ్ ఇట్. యాహ్! మీరు డిఫరెంట్ ఇయర్స్‌లో. యెస్. అది వెరీ గుడ్ అండి. ఆ! ఆహ్, తర్వాత టీ హబ్‌లో ఏంటంటే ఏదైనా ఈవెంట్స్ అయినప్పుడు ఎళ్ళొచ్చు. లేకపోతే ఎక్కడో చోట కోవర్కింగ్ స్పేస్ కాకుండా అక్కడ తీసుకోండి. తీసుకోండి. స్టార్టింగ్ స్టార్ట్ ఎకోసిస్టమ్‌లోకి ఎంటర్ అవ్వడానికి. ఎంటర్ అవ్వడానికి. ఆల్రెడీ మీకు పరిచయం ఉంటే అక్కర్లేదు. హ్మ్. బట్ పరిచయం కావడానికి అసలు ఏమవుతుందో తెలియాలి కదా! సో, టీ హబ్‌లో ఫ్లెక్సిబుల్ సీట్స్ ఉంటాయి. డెడికేటెడ్ ఉంటాయి. అక్కడికెళ్ళి తీసుకోవచ్చు. లేకపోతే వీవర్క్‌లో గూడా ఎనీ కోవర్కింగ్ స్పేస్‌కెళ్తే మీకు చిన్న నెట్వర్క్ లాగా వచ్చిద్ది. వుమెన్ అయితే వి హబ్ అని ఉంటది. వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్. ఓకే. సో, వాళ్ళు వెరీ రిసెప్టివ్ ఉంటారు. సో, ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. బట్ నాకు బాగా తెలిసినవి మేజర్ ఇవి. ప్లాట్‌ఫార్మ్స్ ఇవి. ఇవి. అది కాకుండా టై హైదరాబాద్ అని ఒకటుంటది. హ్మ్. యాహ్! 10x స్టార్టప్స్. 10x స్టార్టప్స్ అని చెప్పి ఎవ్రీ సాటర్‌డే, సండే బొటానికల్ గార్డెన్‌లో కలుస్తా అన్నారు. మనోజ్, నా దగ్గర మంచి స్టార్టప్ ఉంది. ఓకే. నాకు ఫండింగ్ కావాలి. వచ్చేస్తారా ఇన్వెస్టర్స్? ఏం చేయాలి నేను? అంటే మంచి స్టార్టప్ అంటే డిఫైన్ చేయండి అది. నాది మంచి స్టార్టప్. నా ఐడియా మంచి ఐడియా. నా మంచి ప్రొడక్ట్. మంచి ఐడియా అంటే బావుంది బాబు అని చెప్పి ఎళ్ళిపోతారు గానీ, ఫండింగ్ ఇవ్వరండి. ఫండింగ్ ఇంతకు ముందులా కాదు. ఇప్పుడేంటంటే ఏఐ వల్ల ప్రొడక్ట్ బిల్డింగ్ కొంచెం ఈజీ అయింది. ఇంతకుముందు 6 నెలలు పట్టేది ఇప్పుడు 3 వారాల్లో అయిపోతుంది మాక్సిమం. సో, బేసిక్‌గా ఆహ్, ఈ ప్రూఫ్ కావాలండి ఇప్పుడు. ఆహ్, రెవెన్యూ ఏమైనా చూపించాల్సిందే. ఇప్పుడు ఫండ్స్ రావాలంటే రెండండి. ఒకటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అంటే చేసి నా దగ్గర ప్రొడక్ట్ ఉండడం గాదు. పే చేస్తున్నారు. లాస్ట్ మంత్ 10 మంది పే చేశారు. ఈసారి 12 మంది చేశారు. నా దగ్గర నువ్వు డబ్బులిస్తే నేను దీన్ని 1200 మందిని చేసి చేస్తా. చూపిస్తా. ఒక ప్లాన్‌తో. అంతే. ఎందుకంటే మీరు 10 మందిని తెచ్చేసరికి ఎక్కడ దొరుకుతారు, ఏంటి లోటుపాట్లు కొంచెం తెలిసుంటాయి.
సో మీ ప్లాన్ బాగుండి మిగతా ప్రొడక్ట్స్ మీద ఇది బాగుండి మిమ్మల్ని ఫౌండర్ కింద నమ్మితే ఫండింగ్ ఇస్తారు. రెండోది ఏంటంటే ఆల్రెడీ మీరు ఇండస్ట్రీలో తోపై ఉన్నారనుకోండి. సో అప్పుడు ఐడియా స్టేజ్‌లో వెళ్ళినా ఓకే. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏదో చేసున్నారు కాబట్టి ఓకే. ఈ ఇండస్ట్రీ ఈయనకి తెలుసు, స్టార్ట్ చేస్తే బాగా చేస్తాడని చెప్పి ఇస్తారు. మనోజ్ స్టార్టప్ ఫండింగ్‌లో రౌండ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాహ్! ఫస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రౌండ్ అండి. ఫస్ట్ సెల్ఫ్ ఫండెడ్ అండి. మీ దగ్గరున్న డబ్బులు మీరు పెట్టాలి. మీ ఐడియాని మీరు నమ్మకపోతే మిగతా వాళ్ళు ఎందుకు నమ్మాలి? అంతే కదా! బూట్ స్ట్రాప్డ్ కదా? బూట్ స్ట్రాప్డ్ అంటారు. ఓకే. ఆర్ సెల్ఫ్ ఫండెడ్ సెల్ఫ్ అనొచ్చు. ఫండెడ్ ఏదైనా వాటెవర్. అనొచ్చు. ఓకే. సెకండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రౌండ్ అంటారండి. అంటే అది ఆప్షనల్. అంటే మీ మీ ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర అడగడం. దాన్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రౌండ్ అని పేరు. తర్వాత సీడ్ ఫండ్ అంటారండి. సీడ్ ఫండ్ ఇంతకుముందు 10,00,000 నుంచి స్టార్ట్ అయ్యేది గానీ, ఇప్పుడు 50,00,000 నుంచి 25-50,00,000 నుంచి స్టార్ట్ అయితుంది. తర్వాత బ్రిడ్జ్ రౌండ్ అంటారండి. బ్రిడ్జ్ రౌండ్ ఎనీవేర్ బిట్వీన్ 1,00,00,000 టు 1,000,000 మధ్యలో ఎంతో ఉండిద్ది. డిపెండ్స్ ఆన్ ద స్టార్టప్. దాని తర్వాత సీరీస్ ఏ అంటారండి. సీరీస్ ఏ ఏంటంటే ఫ్యూ మిలియన్ నుంచి స్టార్ట్ అయిద్ది. సీరీస్ బి అంటే ఫ్యూ 100 మిలియన్ అట్లా ఉండిద్ది. ఇంకా సీరీస్ సి దాని తర్వాత ఐపీఓ ఇట్లాగా వస్తాయి. మనోజ్ కో ఫౌండర్ ఉండాలా? ఒక స్టార్టప్ స్టార్ట్ చేస్తే ఒక్కలోనే సరిపోదా? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చా కో ఫౌండర్ కింద? నాకు పెళ్లి అవ్వలేదు కాబట్టి నాకు తెలీదు అది. ఓకే. బట్ ఇప్పుడు ఇందాక వీసీ మింట్ ఆదిత్య చెప్పా. సో వాళ్ళు హస్బెండ్ వైఫ్ స్టార్ట్ చేశారు. 1,000 crore అమ్మారు. సో సక్సెస్ఫుల్ ఉన్నాయి. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో నాకు తెలీదు. వాళ్ళని అడగాలేమో. కో ఫౌండర్స్ ఉండాలా అంటే నేను 2 స్టార్టప్స్ చేసినయి. ఒకటి కో ఫౌండర్స్‌తో చేశా. ఒకటి లేకుండా చేశా. కో ఫౌండర్స్‌తో చేసినప్పుడు ఏంటంటే కొంచెం లైఫ్ ఈజీగా ఉండేది. డైలీ డిస్కస్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇది ఉండేది. ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే చాలా కంపెనీస్ షట్ డౌన్ అయింది కూడా కో ఫౌండర్ కాన్ఫ్లిక్ట్ వల్ల. ఎందుకంటే ఒకళ్ళకి ఇలా చేస్తే బావుంటదంటారు. ఇంకోళ్ళు అలా చేస్తే మన కంపెనీ షట్ డౌన్ అయిపోద్దంటారు. ఇలా కొట్టుకొని అటు ఇటు కాకుండా ఇంక సరే ఇద్దరిది కాదు. ఎందుకంటే ఇప్పుడు కో ఫౌండర్స్ ఒక కామన్ ప్లాట్‌ఫార్మ్‌కి రావాలి. కొట్టుకున్నా పర్లా. ఒక కామన్ అగ్రీమెంట్‌కొచ్చి నచ్చినా నచ్చకపోయినా ఓకే. నేను ప్రొడక్ట్ నేను చెప్పిందే ఇది. ఇప్పుడు మార్కెటింగ్ అనుకోండి. నేను చెప్పింది ఏదైనా అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో అలా లేనప్పుడు ఆహ్, కష్టమండి. అంటే గొడవలు అవ్వచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ అ పాయింట్ క్లోజ్ అయితది. సో కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ వస్తే కో ఫౌండర్స్ మంచిదండి. బట్ చాలా కంపెనీస్ కో ఫౌండర్స్ లేకుండా కూడా సక్సెస్ అయినాయి. మనోజ్ ఈసాప్స్ హ్మ్. అనే వర్డ్ స్టార్టప్స్‌లో చాలా ఉంది. అవునండి. ఈసాప్స్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు 10,00,000 సాలరీ అనుకోండి. వచ్చే సంవత్సరం ఒక 20% పెరిగింది. 12,00,000 అయ్యిద్ది. సో అట్లా ఇంక్రిమెంటల్‌గా నాకు ఒక ప్రెడిక్టబుల్ ఇది ఉంటది. ఈసాప్స్ ఏంటంటే ఇప్పుడు స్టార్టప్స్ అనేదే స్కేల్. ఇప్పుడు స్టార్టప్ ఏంటి? రూపాయి పెడితే రూ. 10, రూ. 100 ఆర్ రూ. 1,00,000 రావాలని చెప్పి చూస్తాం. స్కేల్ కదా మనం చూసేది. ఇప్పుడు నేను ఆలోచించండి. నేను ఈ మంత్ 10,00,000 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 12,00,000 పోనీ 15,00,000 ఇచ్చాం. బట్ కంపెనీ రూ. 1,00,00,000 నుంచి 50,00,00,000 100,00,00,000 వెళ్ళిపోయింది. సో నేను కంట్రిబ్యూట్ చేస్తున్నా గానీ నాకేం రావట్లేదు కదా! సో నాకు మోటివేషన్ ఏంటి? సో ఈసాప్స్ ఏంటంటే స్టాక్ ఆప్షన్స్ అండి. నే నేనేమంటా 10,00,000 అన్నారు కదా! నేను ఒక 1,00,000, 2,00,000 కట్ చేసుకోండి. యూజువల్లీ కట్ చేసుకోరు. మామూలుగా ఎట్లా ఇస్తారంటే 10,00,000 ప్లస్ మీది 12,00,000 వర్త్ 10,00,000 సాలరీ ఇస్తే 2,00,000 ఈసాప్. ఈసాప్ ఓవర్ వెస్టెడ్ 4 ఇయర్స్ అంట. సో 50,000 వర్త్ ఆఫ్ ఈసాప్స్ ఈ ఈ ఇయర్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకో 50,000 అట్లా వస్తాయి. ఇప్పుడేమవుతుంది నా సాలరీ 10,00,000 బట్ ఒకవేళ కంపెనీ బాగా గ్రో అయిందనుకోండి. నా 50,000 ఉన్న వాల్యూ షేర్స్ 5,00,000 అవ్వచ్చు, 50,00,000 అవ్వచ్చు, 5 crores కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, లేకపోతే ఓపెన్ ఏఐలో గానీ, ఎనీ బిగ్ కంపెనీస్‌లో స్టార్టింగ్‌లో ఉన్న ఎంప్లాయీస్ ఫ్యూ మిలియనియర్స్ అయిపోయారు ఇప్పుడు. ఎన్‌విడియా. సో ఆళ్ళందరూ ఫ్యూ మిలియనియర్స్ అయిపోయారు. కొంచెం షేర్స్ ఉన్నా మిలియనియర్స్ అయిపోయారు. సో అది అప్‌సైడ్ ఎక్కువ ఉండిద్దండి. కొంచెం రిస్క్ ఉంటది. బట్ అప్‌సైడ్ మాత్రం చాలా ఎక్కువ. సో అందుకని ఎవరైనా స్టార్టప్‌లో జాయిన్ అయితే ఖచ్చితంగా ఈసాప్ నెగోషియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒక స్టార్టప్ ఫౌండర్ మైండ్‌సెట్ ఎలా ఉండాలి? స్టార్టప్ అనేది చాలా యాంబిగ్యూస్ అండి. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఎలా ఉంటదంటే, ఈ ప్రొడక్ట్ చేసి అమ్మేస్తే మిలియనీర్ అయిపోతామని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైతది, ఫస్ట్ కస్టమర్ ఎతుక్కోవడానికే చాలా కష్టపడతారు. అక్కడికే చాలా డిసార్టెండ్ అయిపోతారు. ఈ మధ్యలో డబ్బులు పోతా ఉంటాయి.
ఎంప్లాయీస్కి పే చేయడం ఇది కానీ, లేదా ఎంప్లాయీస్ లేదు, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్సే స్టార్ట్ చేశారంటే స్టిల్ డబ్బులు వచ్చాయి. అసలు ఫస్ట్ రౌండ్ పే చేసే వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ పే చేసిన తర్వాత ఇంత కష్టపడిన తర్వాత ఇంత వచ్చిందా? ఇప్పుడు ఇందాక అన్నట్టు $10 $20 అనుకోండి ప్రోడక్ట్. ఏంటి ఇంత కష్టపడితే 1200 వచ్చిందా? అది మాత్రం దానికి చేయాలా అన్నట్టు ఉంటుంది. సో ఒకటి ఏంటంటే వాళ్ళ ప్రొడక్ట్ ఎందుకు డిఫరెంట్, ఎందుకు పే చేయాలి? మార్కెట్‌లో 100 ఉన్నప్పుడు, 10 ఉన్నప్పుడు వీళ్ళెందుకు పే చేయాలని క్లారిటీ ఉండాలి. ఉన్న తర్వాత మంత్లీ వాళ్ళకి కస్టమర్స్ ఎలా పెరుగుతారన్నది ఎక్స్‌ప్లోర్ చేయాలి. స్టార్టింగ్‌లో తెలియకపోయినా ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి. ఇయన్నీ అయ్యేసరికి టైం పట్టిద్ది. డబ్బులు పోతాయి, టైం పోతాయి. జనాలు ఈ మాత్రం దానికి జాబ్ చేసుకోవచ్చు కదా! ఇదెందుకు అంటారు. సో, బయట నుంచి చూసేవాడికి ఫౌండర్ ఇదేదో తోపు అన్నట్టు ఉంటది గానీ, లోపల మాత్రం ఎంప్లాయీస్‌కి ఆన్సర్ చేసుకోవాలి, కొలీగ్స్‌కి అదే కో ఫౌండర్స్‌కి ఆన్సర్ చేయాలి, పేరెంట్స్‌కి ఇది చేయాలి, పెళ్ళైతే వైఫ్‌కి ఇది చేయాలి, ఆళ్ళ చుట్టాలకి ఇది చేయాలి. సో, ఏంటంటే ఆహ్, దే షుడ్ బి మేడ్ ఆఫ్ స్టీల్ అండి. ఆర్ ఇఫ్ నాట్ ప్రాసెస్‌లో మేడ్ ఆఫ్ స్టీల్ అయితారు. బట్ ఆ ప్రాసెస్‌లో ఆళ్ళుండాలి. అండ్ ఇది ఖచ్చితంగా గ్రో అవుతది అని ఆళ్ళకి బిలీఫ్ ఉంటే మాత్రం స్టే చేయాలండి. ఆళ్ళన్నారు, ఈళ్ళన్నారు అని ఎళ్ళకూడదు. ఈగో మొత్తం కిల్ అయిపోవాలి. ఊరికే నేను ఫౌండర్ అని చెప్పుకోవడానికి చేయడం ఇలాంటియన్నీ కాదు. అంటే ప్రాసెస్‌కి ట్రూత్‌ఫుల్ ఉండాలి. వాళ్ళకాళ్ళు ట్రూత్‌ఫుల్ ఉండాలి. సో, ఆహ్, ఫణీంద్ర సామా అని చెప్పి రెడ్ బస్ ఫౌండర్ ఒకసారి అన్నాడండి. అంటే ఏదో ఈవెంట్‌ల ఆహ్, ద ఫాస్టెస్ట్ వే టు బికమ్ ఎ సేజ్ ఈస్ టు బికమ్ ఎ ఫౌండర్ అని చెప్పి. సో, అంటే ఈగో పెరుగుతదనుకుంటారు. మొత్తం కట్ చేస్తేనే మీరు పెరుగుతారు. మనోజ్ ఒక ఫ్రెషర్ స్టార్టప్‌లో జాయిన్ అవ్వాలంటే ఏ క్వెషన్స్ తీసుకోవాలి? ఓకే. ఇప్పుడు చాలామంది స్టార్టప్ అంటారు గానీ, ఇప్పుడు ఎలాంటి స్టార్టప్ కూడా చూడాలి. ఇప్పుడు సర్వీస్ స్టార్టప్ అనుకోండి. ఆర్ లేకపోతే ఇప్పుడు కొంతమంది జస్ట్ ఏదో వాళ్ళకేదో ఐడియా ఉంది. బట్ ఏం చేస్తున్నారో ఆళ్ళకి తెలియలేదనుకోండి. పెద్దగా లెర్నింగ్ ఏమి ఉండదు. మెట్రిక్స్ ఉండాలంట. మెట్రిక్స్ మనకి తెలీదు. ఫ్రెషర్‌గా జాయిన్ అయినప్పుడు తెలీదు. ఒకటి ఏంటంటే ఫౌండర్‌తో స్టార్టప్ అంటే ఇప్పుడు ఫౌండర్‌తో మాట్లాడడం ఈజీ ఉండిద్ది. ఈజీ ఉందా? ఇప్పుడు హెచ్ఆర్‌తో మాట్లాడినా ఫౌండరే తీసుకుంటారు ఇంటర్వ్యూ. అవును. మాట్లాడినప్పుడు ఫౌండర్ యాంబిషన్ ఏంటో చెప్పాలి. అంటే వాళ్ళ యాంబిషన్ మీకు పెద్దగా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ బిలీవబుల్ ఉండాలి. అంటే ఆళ్ళు చెప్పేది ఎందుకో చేయగలిగేటట్టే ఉన్నారు. ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. బట్ ఆ కన్విక్షన్ కనిపియాలి ఫౌండర్‌లా. రివర్స్ ఎవాల్యుయేషన్ కూడా ఇంపార్టెంట్. ఫ్రెషర్ అని చెప్పి లైట్ తీసుకున్న అట్లేం అక్కర్లేదు. అట్లా అని తిరిగి క్వెషన్‌లు ఇష్టం వచ్చినట్టు అడగమని కాదు. రెస్పెక్టబుల్‌గా అడగొచ్చు. ఇట్లా అన్నారు కదా! ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? నా క్యూరియాసిటీతో అడుగుతున్నా. రెస్పెక్టబుల్‌గా అడగాలి. రెండోదేంటంటే ఆహ్, ఆ వైబ్ చెక్ ఎలా చెప్పాలో నాకు అర్థం తెలీదు. బట్ ఎవరితోనో కూర్చున్నప్పుడు యూ షుడ్ ఫీల్ గుడ్. ఫీల్ గుడ్. ఓకే. ఇతనితో పని చేస్తే లేకపోతే ఈమెతో పని చేసినప్పుడు పాజిటివ్‌గా ఉండాలి ఎన్విరాన్మెంట్. పాజిటివ్‌గా అట్‌లీస్ట్ తర్వాత మారొచ్చు. బట్ స్టార్టింగ్‌లో అట్‌లీస్ట్ గుడ్ వైబ్ ఉండాలనమాట. ఓకే. వీళ్ళతో పని చేస్తే నాకేదో వచ్చేటట్టుంది. ఈ 2 ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఏంటంటే ఇక్కడికొస్తే నాకేదో గ్రోత్ ఉందని ఎంతో కొంత తెలియాలి. వచ్చిన తర్వాత గానీ ఇయన్నీ అసంప్షన్స్ కరెక్టా కాదా తెలీదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మనం కాన్షియస్‌గా ఉంటే అట్‌లీస్ట్ బ్యాడ్ వాటిని మనం అవాయిడ్ చేయొచ్చు చాలా మటుకు. ఓకే. అంటే చాలామంది స్టార్టప్స్ అడిగే క్వెషన్ తక్కువ కాస్ట్‌తో మార్కెటింగ్ ఎలా చేయొచ్చు? లీన్ బడ్జెట్‌తో అంటారు. అసలు లీన్ బడ్జెట్‌తో మార్కెటింగ్ చేయగలమా? చేయొచ్చండి. బట్ ఒకటి నేను చెప్తా. ఎయిదర్ యూ ట్రేడ్ ఆఫ్ టైమ్ ఆర్ మనీ. అని. ఓకే. సో, ఇప్పుడు ట్రూ పుష్‌లో మాకు ఎస్‌ఈఓ చేయడానికి 6-8 మంత్స్ పట్టింది. బట్ అప్పుడొచ్చే లీడ్స్ 2-3 ఇయర్స్ వచ్చినియి. సో, బడ్జెట్ లేదు కాబట్టి మేము హైర్ చేసుకుంది ఎక్స్‌పర్ట్స్‌ని హైర్ చేసుకోలా. ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకొని మేమే ఒక 2-3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చుకొని సో, టైమ్ స్పెండ్ చేశారు. యూ స్పెండ్ యువర్ టైమ్. మేము వీఆర్ క్లియర్ అనమాట. మా దగ్గర మిగతా వాళ్ళతో కంపీట్ చేసే సీన్ లేదు. ఎందుకంటే అప్పటికే 9-10 కంపెనీస్ ఉన్నాయి. సో, విల్ గో విత్ ద లోయెస్ట్ కాస్ట్ బికాజ్ వీఆర్ ఫ్రమ్ ఇండియా అండ్ ఇన్‌ఫ్రాలో కూడా చాలా ఇన్నోవేషన్స్ చేసాము. సో, దీనివల్ల ఓవరాల్ కాస్ట్ ప్రొడక్ట్‌లో తగ్గింది అండ్ మార్కెటింగ్‌లో కూడా అండ్ ఓవరాల్ ఇప్పుడు ఎక్కువ సాలరీ వాళ్ళని తెచ్చుకొని ఆహ్, ప్రై సాఫ్ట్‌వేర్ తక్కువకి ఇవ్వలేం. అవును. సో, మా స్ట్రాటజీ ఇది అని మాకు తెలుసు కాబట్టి వెయిట్ చేసాం. వెయిట్ చేశారు. ఓకే. మా మార్కెట్ ఇది విల్ వెయిట్. వాట్ ఈస్ యువర్ యావరేజ్ మంత్లీ బడ్జెట్ ఎంత ఉండేది అప్పట్లో మీకు ట్రూ పుష్‌కి? మంత్లీ మంత్లీ బడ్జెట్ ఎంత స్పెండ్ అయ్యేది? ఐయామ్ టాకింగ్ ఇంక్లూడింగ్ రిసోర్స్ సాలరీస్.
రిసోర్స్ సాలరీస్ మీరు చెప్తే నమ్మరు కూడా అండి. ఎందుకంటే ఇది నేను 2017, 18 16-18 టైంలో నేను చెప్తా ఉన్నా. సో 2018లో వీఆర్ పేయింగ్ ఫ్రెషర్‌కి 18,000-20,000 బాగా చేస్తే ఇంకో 3,000-5,000 ఇచ్చేవాళ్ళంట. సో 25,000 మ్యాక్స్. సో ముగ్గురిని హైర్ చేసుకున్నాం. ఒకళ్ళు ఓన్లీ రీసెర్చ్ చేస్తారు. ఒకళ్ళు ఓన్లీ ఆర్టికల్ స్ట్రక్చర్ చేస్తారు. ఒకళ్ళు ఓన్లీ రాస్తారు. సో ఎవరి టార్గెట్ వాళ్ళకి. మీరు మీరు అలా లెక్కేసినా సరే మీరు స్పెండ్ మోర్ దెన్ 1 lakh రిసోర్స్ 77. సాలరీ ప్లస్ వాళ్ళ ఆఫీస్ స్పేస్ అని లెక్కేస్తే మోర్ దెన్ 1 lakh యూ స్పెండ్. సో కరెక్టే. ఇప్పుడు మా కాంపిటీటర్స్‌ని తీసుకుంటే అంటే కంపారిటివ్ ఆల్సో ఉంటది కదండీ. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో ఉన్నాం, ఏ ప్రోడక్ట్‌కి ఇది చేస్తున్నాం. ఇప్పుడు 5-6 లాక్స్ అనుకుందాం. బట్ మా కాంపిటీటర్స్ 30-40 లాక్స్ యాడ్స్ మంత్లీ ఇది చేస్తున్నారు. పెడతారు బై డిఫాల్ట్. SaaS లో అంతే యాడ్ స్పెండ్ కదా. బర్న్ హెవీ ఉంటుంది. అండ్ పెద్ద పెద్ద జైంట్స్ అండ్ ఫండెడ్ కంపెనీస్. అండ్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళ నుంచి వాళ్ళ పేర్లు అందరికీ తెలిసి ఉంటాయి. వాళ్ళకి యాడ్స్ కూడా అక్కర్లా. వాళ్ళందరికీ అగేన్స్ట్ వెళ్ళాలి అంటే ఇది మినిమం అండి. ఇన్నోవేటివ్ గా, కాస్ట్ ఎఫెక్టివ్ గా, బెస్ట్ పాసిబుల్ చేశారు. చేసాం. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చాయి కాబట్టి $100 టూల్స్ 3 పెట్టుకుంటే నాకు అవుతుంది సేమ్ థింగ్. బట్ ఆ టైంలో లేదు. సో 75,000 వి స్పెంట్. బట్ ఇట్ వాజ్ ఓకే. పెయిడ్ కొలాబరేషన్స్ ఎప్పుడు చేయలేదు అప్పుడు. ఓన్లీ ఫ్రీ. సో ఫ్రీ లిస్టింగ్ చేస్తాం. కావాలంటే మేము మీ గురించి రాస్తాం, మీరు మా గురించి రాయండి. అట్లాగా లింక్ ఎక్స్చేంజ్లో అవి కూడా వెరీ గుడ్ డొమైన్ నుంచి వస్తే చేసేవాళ్ళని తప్పితే. బట్ వెరీ సీరియస్ గా SEO చేశారు. మీ టైం కూడా స్పెండ్ చేశారుగా, అది కూడా 1 year కదా. నా టైం అంతే. మీ ఎర్లియర్ స్టార్ట్అప్లో మీకు డిజిటల్ మార్కెటింగ్లో ఏ ప్లాట్ఫామ్ నుంచి ఎక్కువ లీడ్స్ వచ్చాయి? ఎస్ఎంఎస్కి మార్కెట్ చేసామండి. మేము ఏమనుకున్నామంటే లింక్డ్ఇన్లో ఫౌండర్స్ అంతా ఉంటారు కదా, అక్కడి నుంచి వస్తారు అనుకున్నాం. అసలు ఎంత ఖర్చు అయ్యేది అంటే ఖర్చు పెట్టిన దానికి వచ్చిన దానికి సంబంధం ఉండేది కాదు. లింక్డ్ఇన్ యాడ్స్ టూ కాస్ట్లీ. టూ కాస్ట్లీ. సెకండ్ ఏంటంటే గూగుల్ హై ఇంటెంట్ కదా అనుకున్నాం. సర్ప్రైజింగ్లీ జంక్ వచ్చింది. మేమేంటంటే నేను చేసేది ఎక్స్పెరిమెంటల్ వెళ్తా. ఫస్ట్ అన్నీ చూద్దాం, పనిచేయని తీసేసి బాగా పని చేసేది ఎక్కువ స్పెండ్ చేద్దాం. ఫస్ట్ 3 months అది నా ఫోకస్. అంటే నేను అనుకుంది కరెక్ట్ అని నేను అనుకోకూడదు. బేసిక్ టు ట్రై ఎవ్రీథింగ్. మెటా నుంచి ఎక్కువ వచ్చినాయండి. అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన లీడ్స్ ఎస్ఎంఈస్కి అసలు కొన్ని యాడ్స్ అయితే ఆల్మోస్ట్ 1 year, 1.5 year మేము మార్చలా. సేమ్ యాడ్ వాజ్ జనరేటింగ్ లీడ్స్ ఫర్ 1.5 year. ఐ థింక్ మీ ఇంట్రెస్టింగ్ డిఫరెంట్గా డిస్రప్టివ్గా చేయడం వల్ల మీకు వర్కౌట్ అయి ఉండొచ్చు. చాలా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ మెటా వర్క్ అయిద్దని అసలు కళ్ళ కూడా ఉంచుకోవాలా. బట్ ఎస్ఎంఎస్కి వర్క్ అయింది. సో B2Bకి అసలు మెటా అంటే అందరూ మనం టిక్ మార్క్ కాదు, క్రాస్ మార్క్ కొట్టేస్తాం. సో గుడ్. ఇప్పుడు మాకేంటంటే నేను ఫస్ట్ ఏం బిలీవ్ చేస్తా అంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఇప్పుడు యాడ్స్ ఎలాగో లింక్డ్ఇన్ చేసాం. సో అది మెటాలో నేను వాడచ్చు. నాకు క్రియేటివ్ కాస్ట్ లేదు కదా, కాపీ సేమే. అండ్ డైలీ ₹500 పర్ క్యాంపెయిన్ కన్నా పెట్టను. సో నా ఓవరాల్ బడ్జెట్లో చూస్తే ఒక 3 campaigns రన్ చేసినప్పుడు నేను 1 week పెట్టుకుంటా చేయడానికి. 1 week to 10 days చూసుకుంటా. సో 15,000. సో ఫర్ మీ ఇట్స్ ఓకే టు ఎక్స్పెరిమెంట్. అంటే నేను 50 లక్షలు ఖర్చు పెడితే ఫీల్ అవ్వాలి కానీ 15,000 ఖర్చు పెడితే అంత ఫీల్ అవ్వకూడదు. పొరపాటున వర్క్ అయింది. ఇప్పుడు వర్క్ అయింది కాబట్టి నాకు ఆల్మోస్ట్ 2.5 years పనిచేసింది కదా ఛానల్. సో అది సర్ప్రైజ్ అండి. అంటే ఎవరితో చెప్పినా అది ఎలా వర్క్ అయింది అంటారు. ఏం మరి అయింది అంతే. మీ స్టార్టప్లో స్ట్రగ్లింగ్ డేస్ ఏమైనా ఉన్నాయా? స్టార్టప్ అంతా స్ట్రగ్లింగ్ డేసే అండి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టప్ మరీ ఎర్లీగా స్టార్ట్ చేసా కాలేజ్ అవగానే. సో అది తీసేద్దాం. 2014-16 ఒక 13 మధ్యలో స్టార్ట్ చేశాను. 2.5 years. సో ఎంత చేసినా అంటే స్టార్టింగ్లో ప్రొడక్ట్ నాకు టెక్ రాదు. మొత్తం ఒక 10-15 మందిని అడిగితే ఒకళ్ళు టెక్ కో ఫౌండర్ కింద వచ్చాడు. వచ్చిన తర్వాత అతను ఏంటి ఎక్కడో వర్క్ చేస్తూ ఉంటాడు. ఫుల్ టైం ఎందుకు వస్తారు మనం రెవెన్యూ చూపించకుండా. సో పాపం ప్రొడక్ట్ బిల్డ్ చేశాడు. నా దగ్గర అంత కొంత డబ్బులు ఉంటే మంచి యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాడతారని నాకు తెలుసు. ఆర్ అట్లీస్ట్ ఆ సెన్స్ అయితే ఫస్ట్ నుంచి ఉంది. సో దాని ఒక్కదానికి ఖర్చు పెట్టా. టెక్ కో ఫౌండర్ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి ఓన్లీ ఈవినింగ్స్ పని చేస్తాడు, వీకెండ్స్ పని చేస్తాడు. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో పాపం పొద్దునంతా పని చేసుకొని రాత్రి దీని మీద పడుతున్నాడు. నాకేంటి డైలీ 2-3 hours వచ్చేది టైం మాకుంది. బట్ ఫైన్, డబ్బులు లేవు కాబట్టి అగైన్ ట్రేడ్ ఆఫ్ టైం చేసిన తర్వాత ఏంటి ఇది అది మైక్రో చిన్న ఈవెంట్స్కి స్పాన్సర్షిప్ తేవడం. ఇప్పుడు నా ఐడియా ఏంటంటే ఒక 100 మార్కెటింగ్ ఈవెంట్స్ ఉన్నాయనుకోండి. ఏదైనా మార్కెటింగ్ సాఫ్ట్వేర్ ఇఫ్ దే వాంట్ టు మార్కెట్ ఒకేసారి 5,000 మందికి వెళ్ళిపోతుంది ఫోకస్డ్.
50 మంది ఉంటే ఆళ్ళు మీరు ఏ బ్రాండ్ పెట్టినా ఫోకస్ ఉంటది గదా! సో, ఫోకస్ ఎక్కువ ఉంటది. ఐబాల్స్ ఎక్కువ ఉంటాయి అని జెప్పి. తర్వాత జనాల్ని హైర్ జేసుకోవాలి. ఒకటి నేను సేల్ జేస్తా. బట్ కమ్యూనిటీస్ ఆన్‌బోర్డ్ జేసేది ఎవరో ఒకళ్ళు ఉండాలి. సో, డబ్బులుండేవి గాదు. ఏం జేయాలి? సో, ఇట్లనే ఈసాప్స్ ఇందాక మాట్లాడాం గదా! ఇన్ని స్టాక్ ఆప్షన్స్ ఇస్తా. ఫస్ట్ 2, 3 మంత్స్ మొత్తం స్టాక్ ఆప్షన్సే ఉంటాయి. థర్డ్ మంత్ నుంచి సాలరీ ఇస్తా. ఫోర్త్ మంత్ నుంచి సాలరీ ఇస్తా అంటే ఒక మంచి ఇది హర్షద్ అని జెప్పి హ్యూమన్ లైబ్రరీ అని ఒక కమ్యూనిటీ రన్ జేసేవాడు. అతనొచ్చి జాయిన్ అయ్యాడు. అంటే మళ్ళీ మనకు హై క్వాలిటీ గావాలి. డబ్బులుండవు, హై క్వాలిటీ కావాలి. ఆ! సో, విజన్‌ని సెల్ జేసి, "అరే! నువ్వు రైట్ ఫిట్ రా బాబు ఇది" అని జెప్పి, సో, కో-ఫౌండర్‌ని అలాగే తెచ్చుకొని ఫస్ట్ 2, 3 మంత్స్ అట్లాగే పాపం వచ్చారు నన్ను నమ్మి. థర్డ్, ఫోర్త్ మంత్ నుంచి హ్యాడ్ టు పే సాలరీస్. లక్కీగా ఏంటంటే కొంచెం రెవెన్యూ జనరేట్ స్టార్ట్ అయింది. నా పాకెట్ నుంచి కొంచెం వెళ్ళడం, అక్కడి నుంచి కొంచెం వెళ్ళడం. మొత్తం 2½ ఇయర్స్ తర్వాత చేసిన తర్వాత నాకు బ్రేక్ ఈవెన్‌లోనే ఉన్నా. సో, హైదరాబాద్‌లో అప్పుడు ఎకోసిస్టమ్ అంత బాగుండేది గాదు. ఇప్పుడు కొంచెం చాలా ఇప్పుడు బెటర్ పర్లేదు. అయింది. చాలా బెటర్. బట్ అప్పుడు మాత్రం ఎట్లా ఉండేదంటే, అంటే నాకు అర్థమయ్యేది కాదు. అంటే నాకు స్టార్టప్ చేయడం రావట్లేదు. ఫండ్స్ ఒకసారి ఒకతనొచ్చి 10,00,000 కావాలన్నా. నా పరువు తీయకు బాబు, నేను $100,000 కన్నా తక్కువ పెట్టనన్నాడు. అంటే అప్పట్లో 60,00,000 ఎంతో. సరే సార్, మీ మీ పరువు ఎందుకు పోవాలి, 60,00,000 పెట్టండి అని చెప్పి. సో, నో, సారీ, ఐ డిడ్ంట్ నో హౌ మచ్ టు ఆస్క్. ఇట్లా హిందీ అతను. ఇక్కడ ఉండడు. బట్ పేర్లు ఎందుకులే. సో, ఎంత ఎప్పుడొచ్చినా కలుస్తాం. స్టార్‌బక్స్‌లో గంట, గంటన్నర మాట్లాడతాం. ఏం జరుగుతుందో చెప్తా, డబ్బులివ్వడు. ఇంకో అతనేమో డబ్బులు పెడతా అన్నాడు. ఏదో ఈవెంట్‌లో బిడ్ చేస్తే 10,00,000 ఇస్తా అన్నాడు. సరే ఇవ్వండి సార్ అని చెప్పి అంతా మాట్లాడుకున్న తర్వాత, లేదు నాకు ఒక ఈవెంట్ చేసి పెట్టి చూస్తా అసలు ఎట్లా చేస్తున్నావు అంటే, ఓకే, ఫెయిర్ ఎనఫ్ అండి. బట్ ఈవెంట్‌కి స్పాన్సర్‌షిప్‌ది కదా ఇది. సాస్ ప్రొడక్ట్ కాదు, డబ్బులివ్వాలి. స్మాల్ ఈవెంట్ కదా! మీరు ఒక 10,000-15,000 ఇవ్వండి. సో, జస్ట్ మీకు ఎక్స్‌పెరిమెంట్లు అంటున్నారు కదా! అట్లనే చేద్దాం అని. లేదు లేదు, ఫ్రీగా చేయొచ్చు కదా అంటాడు. నాకు అర్థం కానిది, నువ్వు 10,000 ఉన్నోడివి 10,00,000 ఇస్తావు. నువ్వు చెప్పడానికి తోపంటావు. ఈ చిన్న చిన్న అమౌంట్‌లకి నీకేంటి అసల? చెప్పడం బయట కోర్టుల్లో చెక్స్ రాస్తా అంటావు. నేను నీకు ఇష్టం లేకపోతే అసలు ఎందుకు పిలిచావు? ఇయన్నీ. సేల్స్ కూడా ఇంతే అండి. ఇప్పుడు బ్రాండ్స్ దగ్గరికెళ్తాం. వాళ్ళేమో వాళ్ళేంటి, ఇప్పుడు ఆళ్ళు మన దగ్గరకొస్తే ఓకే. మనం వి కెన్ ప్రొఫెషనల్‌గా ఇది. అప్ అప్పుడు ఫస్ట్ ఫ్యూ క్లయింట్స్ మనం తెచ్చుకోవాలి గదా! ఆళ్ళ ఆఫీస్‌కెళ్ళడం, కూర్చున్న తర్వాత ఏదో కొంచెం మాట్లాడతాడు. ఆయనేదో బిజీగా ఉంటాడు, మళ్ళీ అంటాడు. సో, స్టార్టింగ్ అంతా ఫస్ట్ ప్రూఫ్‌కే చాలా టైం పట్టింది. ప్రూఫ్ వచ్చిన తర్వాత అది బ్రేక్ ఈవెన్ వస్తుంది గానీ, నాకేమనిపించిందంటే ఇది నాకు సాలరీ గూడా వచ్చిద్ది గదా! ఇంతకన్నా ఎక్కువ వచ్చిద్ది గదా! ఎందుకింత జేయడం అని జెప్పి. సో, ఆ 2½ ఇయర్స్ ప్రతి మంత్ సాలరీ ఎక్కడి నుంచి రావాలి, అండ్ ప్రతీదీ సేల్స్ మనమే జేయాలి. ప్రొడక్ట్ మనమే జేపించుకోవాలి. అండ్ ఎవరు హర్ట్ అవ్వకూడదు. ఉన్నది చిన్న టీమ్ గాబట్టి ఎవరు ఎళ్ళిపోకూడదు. ఫుల్ ప్రెజర్. ఫుల్ ప్రెషర్. బయటకు మాత్రం చుట్టాలు ఈళ్ళు జుట్టు చూసినప్పుడు ఊడిపోయిందా? ఆ! జుట్టు ఊడిపోయిందా? సగం అప్పుడు ఊడింది మొత్తం. సో, చూసినోళ్ళకేముంటది, ఈడు కంపెనీ ఉంది, ఫౌండరు పెద్ద పెద్ద బ్రాండ్‌లతో ఇది జేస్తున్నాడు అనుకుంటారు. ఓహో! అరే! పెద్ద బ్రాండ్‌లు కరెక్టే. బట్ ఎలా తెచ్చుకున్నావు? సో, అదంతా బయటికి అంటే అది బయటికి జెప్తే మొత్తం పోద్ది. స్పాయిల్ అయిపోద్ది. సో, వి హావ్ థిస్ బ్రాండ్స్ అని జెప్పి మంచిగా జెప్పి వదిలేయాలి. సో, ఇదంతా బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే, నాకు ప్రొడక్ట్ గురించి, మార్కెటింగ్ గురించి నేను ఎంబీఏ చేయలేదు. బట్ అప్పుడు చేసిన మార్కెటింగ్ నాకు ఇప్పటికీ ఐయామ్ స్టిల్ ఇన్ ద మార్కెటింగ్ రోల్. అంటే నాకు ఏ రోల్ సూట్ అయితదో అర్థమైంది. అట్లా. యూ రోట్ దిస్ బుక్ 'ద సెరిటోరియల్ అడిక్ట్'. అవునండి. దిస్ బుక్ ఎవరి కోసం, స్టార్టప్స్ కోసమా? లేకపోతే ఎవరి కోసం రాసారు ఈ బుక్? ఇది జనరల్ ఆడియన్స్ కోసం రాసా అండి. స్టార్టప్‌ది గాదు. అంటే ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఈ ఇయర్ మొత్తం జిమ్‌కెళ్తా అంటారు. రిజల్యూషన్స్ లాగా. రిజల్యూషన్స్ అంటారు, చెయ్యరు. కాకపోతే నేను చాలా చేశా. ఇప్పుడు ఒక 1 ఇయర్ ఒక ఫుల్ మారథాన్ చేశా. 42 కిలోమీటర్స్ రన్ చేశా. ఓసారి 52 బుక్స్ చదివినా. ఓసారి సరదాగా ఉంటదని జెప్పి 100 డిఫరెంట్ కాఫీ టీస్ ట్రై చేశా 1 ఇయర్‌లో. సో, 1 ఇయర్ గోల్స్ ఎప్పుడు పెట్టినా నాకు మీరన్నీ పర్సనల్ గోల్స్ చెప్తున్నారు. మా ఆడియన్స్ అంతా బిజినెస్ గురించి, లేదా ఓకే. మార్కెటింగ్ గురించి, లేదంటే స్టార్టప్ గురించి ఎక్స్‌పెక్ట్ చేస్తారు మీ నుంచి. సో, సేమ్ గోల్స్ అండి. ఇప్పుడు ఎస్‌ఈఓ చేశానని చెప్పాను ఆ! ఇందాక. 6 మంత్స్, 8 మంత్స్. ఇది పర్సనల్ హాబీ అని గాదు, ప్రొఫెషనల్ అని గాదు. డైలీ షో అప్ చేయాలండి. ఇప్పుడు డైలీ డైలీ షో చేయాలంటారు అదేనా? ఇప్పుడు మంత్లీ గోల్ పెట్టుకుంటాం. పోనీ మార్కెటింగే మాట్లాడుకుందాం. మంత్లీ గోల్ పెట్టుకున్నప్పుడు వీక్లీ అలాగా ఏం చేస్తామని డివైడ్ చేయాలి.
వీక్లీ చేసినప్పుడు పర్ డే ఏం చేస్తున్నాం అన్నది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఎస్ఈఓ చేసినప్పుడు వీక్లీ 5000 వర్డ్స్ ఖచ్చితంగా వాళ్ళు రాయాల్సిందే. చాయిస్ లేదు. సో ఎవ్రీ డే అప్పుడేంటి 3 డేస్‌లో వాళ్ళు ఇది చేస్తే 2 డేస్ ఎడిటింగ్‌కి ఉండేది. సో ఎవ్రీ డే 1500-1800 వర్డ్స్ రాయాలి. సో 6 నెలలు, 8 నెలలు రిజల్ట్స్ వచ్చినా లేకపోయినా మేము షో అప్ చేసినాం అనమాట. సో అది ఎలా షో అప్ చేయాలి అని చెప్పి నా ఎక్స్‌పీరియన్సెస్ అన్ని బుక్‌లో రాసిన. సో ఈ మధ్య కాలంలో షార్క్ ట్యాంక్ లాంటి షోస్ వచ్చిన తర్వాత హ్మ్. నాకు ఫండింగ్ క్రేజ్ వచ్చింది. అవునండి. నిజంగా స్టార్టప్‌కి ఫండింగ్ అవసరమా? ఫండింగ్ కావాల్సినవి కొన్ని ఉంటాయండి. బట్ ఫండింగ్ వస్తే స్టార్ట్ చేస్తా అంటారు. అది బూతండి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేయడం చాలా ఈజీ అయింది. సో వాటికి అసలు ఫండింగ్ అవసరం లేదండి. అండ్ ఈవెన్ షార్క్ ట్యాంక్ అనుకున్నా ఏంటి వాళ్ళకి ప్రూఫ్ ఆఫ్ బిజినెస్ ఉంది. ఆల్రెడీ కస్టమర్స్ ఉంటే ఫండ్ చేస్తారు గానీ ఐడియా కవర్ చేయరు. చేయరు. అది ఫిజికల్ బిజినెస్ అనుకోండి. నాకు ఈ ఐడియా ఉంది చేస్తా అంటే ఇందాకన్నట్టు మీరు ఇండస్ట్రీలో ఆల్రెడీ తోపుండి అంటే మీరేదో ఇన్నోవేషన్ మీ మీద పేటెంట్స్ ఏవో ఉంటే అప్పుడేమైనా నమ్ముతారేమో గానీ నార్మల్‌గా అయితే ఎవరు ఐడియా మీద డబ్బులు ఇవ్వరండి. సో షార్క్ ట్యాంక్‌లో కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిటబుల్ అయితేనే డబ్బులిస్తున్నారు మీరు చూస్తే. అండ్ మనోజ్ ఇంకొకటి స్టార్టప్స్ కంప్లెయింట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హ్మ్. ఇష్యూస్ ఏమి ఫాలో అవ్వాలి? మీకేమైనా మీరు గాని మీ ఫ్రెండ్స్ గాని ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసారా కంప్లెయింట్స్‌లో? సో ఇప్పుడు కాంప్లియన్సెస్ అంటే సాస్‌లో అనుకోండి. ఆహ్, ఇప్పుడు ఐడియా స్టేజ్‌లో ఇప్పుడు 2 అండి. ఇప్పుడు జీఎస్టీ పే చేయాలా శాస్‌లో? ఇప్పుడు 20,00,000 వరకు మీరు ఎగ్జామ్షన్ చేయక్కర్లేదండి. ఉంది. సో ఇప్పుడు కాంప్లయన్స్ టూ ఎర్లీ అండ్ టూ లేట్ అండి. ఆ! ఇప్పుడు టూ ఎర్లీ ఏంటంటే ఐడియా రాగానే ప్రైవేట్ లిమిటెడ్ పెట్టేస్తా, ఇది చేస్తా అని చెప్పి వెళ్ళిపోతారు. ఓకే. అక్కడ ఏమైతదంటే ప్రతి మంత్ మీరు సీఏకి డబ్బులు ఇచ్చుకుంటా ఉండాలి. అసలు మీ ఐడియా పని చేస్తుందో లేదో మీకు తెలియనప్పుడు ఇయన్నీ ఎందుకు? ఫస్ట్ ఏంటంటే డబ్బులొచ్చిన ఫస్ట్ పర్సనల్ అకౌంట్‌కి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు రేజర్ పేలో గానీ, డూడూ పేమెంట్స్‌లో గానీ మీరు పర్సనల్ అకౌంట్ పెట్టుకొని సాస్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఎవరైనా డబ్బులిస్తుంటే దెన్ ఈ కంప్లెయింట్స్ అన్నీ పెట్టుకోండి. సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చినప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ ఇంపార్టెంట్. బట్ దానికన్నా ముందు మీకు కస్టమర్స్ రావాలి. కస్టమర్స్ మీరొస్తున్నారు. ఇంకా తర్వాత మీరు హైర్ చేసుకోవాలి అన్నప్పుడు బిల్డ్ చేసుకోండి. రెండోదేంటంటే పర్సనల్‌గా నేను ఒక 1.5 లాక్ వరకు ఫైన్స్ పే చేశా. ఎందుకంటే నేనేదో ర్యాండమ్‌గా ఒక సీఏ దగ్గరికెళ్ళా. కంపెనీ ఇది చేశారు. మీరు ప్రతి 3 నెలలకి మీరు ఇది ఫైలింగ్ చేయాలి అన్నారు. నాకేం అర్థం కాల. ఫైలింగ్ చేయకపోతే ఏమైద్దిలే అని ఊరుకున్నా. సో ఫైన్ ఏంటంటే డైలీ రూ. 100 జీఎస్టీ ఫైన్. జీఎస్టీనే. ఏమో గుర్తులేదండి. అదే నాకు ఇప్పుడు ఉంటుందండి కంప్లెయింట్స్ పార్ట్. ఇప్పుడు అప్పుడు నా బాధ ఏంటి సర్వీస్ ట్యాక్స్ అనమాట అప్పుడు. సర్వీస్ టాక్స్ అనమాట. అప్పుడు జీఎస్టీ లేదు. పర్ డే 100 215 ఉండేది. నేను 1 ఇయర్ బిజీ లేదు. ఎవ్రీ మంత్ మీకు పడుతుంది 100. అప్పుడు నేను 10 ఇయర్స్ బ్యాక్ కదండి. పర్ డే ఏదో ఫైన్ ఉండేది. నాకు తెలీదు ఇయన్నీ. నా బాధ ఏంటి అరే ఒక క్లయింట్ వస్తే చాలరా అన్నట్టు. మీ బాధలు మీరు నా బాధ నాది. ఫైలింగ్ ఇయన్నీ మనకు తెలీదు కదా! నాకు తెలీదు అట్‌లీస్ట్. అండ్ ర్యాండమ్‌గా గూగుల్‌లో చూసి అమీర్‌పేట్‌కెళ్ళిపోయి అక్కడ ఎవరితోని చేపిచ్చేసా. సో మనం ఏం చేస్తాం స్టార్టప్ ఫౌండర్స్ ఎవరు తక్కువ చేస్తే వాళ్ళతో చేపిస్తాం. అదే జరిగింది. అవును. అది అవును. రాంగ్. సో ఫస్ట్ కంపెనీ అమీర్‌పేట్‌తో చేపిచ్చా. అది ఫైనల్ ఉన్నాయో లేదో ఉండుండవు నాకు తెలిసి. లేకపోతే ఈ పాటికి వచ్చేది నోటీసు. సెకండ్‌దేమో వకీల్ సెర్చ్‌లో చేపిచ్చా. ఆళ్ళు బానే చేశారు. కాకపోతే ఏంటంటే కంప్లెయిన్సెస్ ఏవో చెప్పుంటారు. మెయిల్‌లో ఉంటాయి కదా! ఆన్‌లైన్. నేను పట్టించుకోలా. సో 1.5 లాక్ 2 లాక్స్ వరకు నేను పే చేశా. అమౌంట్ గుర్తులేదు ఇప్పుడు. సో అది ఒక్కసారి ప్రైవేట్ లిమిటెడ్ గానీ ఇలాంటివి పెట్టుకుంటే కంప్లెయిన్సెస్ ఏమున్నాయి అండ్ ఖచ్చితంగా ఇప్పుడు సీఏ ఇది 3000, 5000 అడుగుతాడు. ఫైన్. పే చేసేయండి. మీ క్లయింట్స్ ఉన్నా లేకపోయినా పే చేసేయండి. తర్వాత మీకు ఫైన్‌లు చాలా ఎక్కువ షాక్‌లు లేకుండా ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ పడతాయి ఫైన్‌లు. సో టూ లేట్ అదే టూ ఎర్లీ ఏంటంటే క్లయింట్స్ లేకుండా రిజిస్టర్ చేసుకోవడం. టూ లేట్ ఏంటంటే రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇయన్నీ చూసుకోకపోవడం. సో మంచి సీఏని పెట్టుకొని కొంచెం డబ్బులు ఎక్కువైనా స్టార్టింగ్‌లో తర్వాత సేవ్ అయ్యి. సో మీరు ప్రీవియస్ కంపెనీస్ ఉన్నాయి కదా! క్లోజ్ చేశారు కదా! యూ ఫాలోడ్ ద ప్రాసెస్ షట్ డౌన్ చేయడానికి? ఫస్ట్‌ది ప్రైవేట్ లిమిటెడ్ అది పార్ట్నర్‌షిప్ అండి. సో అసలు అది క్లోజ్ చేయలే. దాని ప్రాసెస్ అంటే నాకు మీరు అడుగుతుంటే నాకు గుర్తొస్తా ఉంది. నోటీసులు ఏం లేవు కాబట్టి షుడ్ బి ఫైన్ పార్ట్నర్‌షిప్ నో ఇష్యూస్. సో అనుకుంటున్నా. ప్రైవేట్ లిమిటెడ్ ఆ ఫైన్ కట్టి ఏదో మంచి సీఎని పట్టుకుంటే ఆల్మోస్ట్ అదే కొన్ని ఫైన్‌లేవో ఏదో చేసి తగ్గిచ్చాడు ఆయన పాపం. బట్ స్టిల్ పే చేసి ప్రాపర్‌గానే క్లోజ్ చేపిచ్చా. సో అది ఇష్యూ అయితదని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే అసల.
లేదు లేదు అవుతుంది సార్. ఎందుకంటే ఆర్ఓసీలో మీ డైరెక్టర్ ఉంటుంది కదా, మీ డిన్ నెంబర్ ఉంది కదా, మీ డిన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ అవుతుంది. అవును. బ్లాక్ లిస్ట్ అవుతుంది, రేపు వేరే కంపెనీలో మీరు డైరెక్టర్ రావాలంటే ఇష్యూ అవుతుంది. అంటే స్టార్టింగ్లో మనకు తెలియవు కదండి ఇవన్నీ. సో దెబ్బ తగిలిన తర్వాత బాగా తెలిసినాయి. సో మా కస్టమర్ ఒకళ్ళు ఇలాగే ఫిన్టెక్ కంపెనీ. సో దానిలో ఒక డైరెక్టర్ కొత్తగా వచ్చారు. ఓకే ఓకే. ఆయన నానబోర్డ్ అయిన తర్వాత ఆ డైరెక్టర్ డిన్ బ్లాక్ అయింది. అయ్యో. బ్లాక్ అవటం వల్ల వీళ్ళకి ఫండింగ్ ఏదో 3 కోట్ల రావాలి ఆగిపోయింది. అబ్బా. సో కంప్లైంట్స్ అదే చాలా అదే జాగ్రత్త. అందుకని క్లోజ్ చేసినప్పుడు కూడా పద్ధతిగా క్లోజ్ చేసా ఫైనల్ కట్టి. ఎందుకంటే సిఏ చెప్పాడు నువ్వు ఇచ్చేయకపోతే ఏమవుతుంది, తర్వాత బ్లాక్ బ్లాక్ లిస్ట్ లో అవుతా, రేపు నీ పేరుతో చేయడానికి ఉండదు ఇంకా. అవును. సో సో ఫ్యూచర్లో మనం మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏదో కకృతి పడి ఎందుకు అని చెప్పేసి ఇది చేసిన ఇంకా. ఒక స్టార్ట్అప్ కంపెనీలో ఒక ఫ్రెషర్ని హైర్ చేసుకోవాలంటే మార్కెటింగ్ పొజిషన్కి ఫస్ట్ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి ఫ్రెషర్ నుంచి? ఫ్రెషర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయా? ఫ్రెషర్ అంటే వాళ్ళకి ఏం తెలియదని. ఇప్పుడు వాళ్ళు ఎంబీఏ కాలేజ్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, బట్ థియరిటికల్ అండి. అండ్ వాళ్ళు ఎంత నేర్చుకున్నా ఇక్కడికి వచ్చి చేసేది ఏదో వన్ స్పెసిఫిక్ రోల్లో. సో ఒకటి ఏం చూస్తారంటే అడాప్టబిలిటీ. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే వాళ్ళు నేర్చుకోగలరా, ఆ అమ్మాయి కానీ అతను కానీ నేర్చుకోగలరా. అండ్ సెకండ్ ఏంటంటే చెప్పింది చేస్తారా లేదా, ఇదండి. ఇప్పుడు ఇంటర్నల్గా మనం ఏం చేస్తామో క్లయింట్కి అనవసరం అండి. క్లయింట్కి ఒకటి ప్రామిస్ తర్వాత చేయాలి. ఇప్పుడు ఫ్రెషర్స్ ఏదైనా వర్క్ చేస్తామంటే చెప్పింది చేస్తున్నారా లేదా, వాళ్ళకి ఓన్ థింకింగ్ ఉందా, అండ్ టైంకి చేస్తున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది ఎక్కడవుతుందంటే చాలా ఎంతూజియాస్టిక్ ఉంటారు ఫ్రెషర్స్, బట్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తారు కానీ చెప్పింది చేయరు. అక్కడ కొంత ఇష్యూస్ వస్తాయి. సో వాళ్ళకి అర్థం కావాలి, అర్థమైంది, వాళ్ళు ఇన్నోవేట్ చేసిన పర్లేదు, బట్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అండ్ టైంలో అవ్వాలి. అది మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సూర్య గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్సైట్స్. ఎస్పెషల్లీ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే మార్కెటింగ్ ఏం చేయాలి, ఒక స్టూడెంట్ స్టార్టప్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, మంచి ఇన్సైట్స్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండి. చాలా హ్యాడ్ అ గుడ్ టైమ్ హియర్. ఒక రీసెంట్గా ది సెరిటోనిన్ అడిక్ట్ అని ఒక బుక్ లాంచ్ చేశాను. అమెజాన్ ఫిజికల్ కాపీ ఉంది, కిండల్ కాపీ ఉంది. 1 year గోల్స్ పెట్టుకోవాలన్నా, మీరు ప్రొఫెషనల్గా స్టార్టప్లో అంబిగియస్గా ఉంటుంది. సో మీకు మంత్లీ అండ్ వీక్లీ గోల్స్ ఇంపార్టెంట్. అలాగే పర్సనల్గా కూడా ఏదైనా హాబీస్ కానీ ఏదైనా ఇయర్లీ గోల్స్ అంటే 1 weekలో అయిపోయావు. అది ఇప్పుడు అన్నీ 30 seconds 1 minute ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వచ్చింది. అలా కాకుండా లాంగ్ టర్మ్, అంటే స్టార్ట్ చేయాలంటే ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. మీరు ఫిట్ అవ్వాలంటే 1 year అయినా పడుతుంది. సో లాంగ్ టర్మ్ ఎట్లాగ సస్టైనబుల్ అవ్వాలి అన్నది నేను చిన్న ఫ్రేమ్వర్క్లా రాశాను. సో మీరు అమెజాన్లో చూడొచ్చు.